అదే ప్రాసెస్లో మనం ముందుకెళ్తున్నాం. 1 minute. అదే ప్రాసెస్లో మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు మన మధ్యన ఇంకో లీడర్ ఉన్నారు, ప్రసాద్ సార్, దేవిశ్రీ సంగారెడ్డి. అయితే ఈ 3 రోజుల సెషన్ జరిగిందో FRU హైదరాబాద్లో, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని క్రోడీకరించి మనం దాన్ని ఏం యాక్షన్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజులలో చాలా మంది ఫీడ్బ్యాక్లు చెప్పారు, మాకు నెక్స్ట్ 1 yearలో మేము క్రౌన్ కావాలా, 1 lakh ఇన్కమ్ కావాలా అని. కానీ దానికి యాక్షన్ ప్లాన్ కావాలి కదా. ఓకేనా, దాన్ని ఎలా పొందొచ్చు, మళ్ళీ అదృష్టం ఏంటంటే నెక్స్ట్ కూడా మనకి FRU అనౌన్స్ అయిపోయింది. ఓకేనా, దాని బెనిఫిట్ ఎట్లా తీసుకోవచ్చు, ఇవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ స్పీకర్ మన మధ్యన ప్రసాద్ గారు ఉన్నారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఓకేనా, ఆయన చెప్పే ప్రతి విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా పెద్ద బిజినెస్ని, మీ గోల్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీ అందరి గ్రేట్ క్లాప్స్తో డిజిటల్ స్క్రీన్ పైన మనం ప్రసాద్ గారికి పిలుస్తున్నాము. ప్లీజ్ ప్రసాద్ గారు, కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ లీడర్స్, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. ఆల్ అబో డీసీడ్ అండ్ అబో లీడర్స్, కుల్కర్ణి సార్ అండ్ సలీం సార్, రాజేశ్వర్ సార్ అండ్ షబీర్ సార్ అండ్ సురేష్ సార్. రియల్లీ నిజంగా అసలు ఎఫ్ఆర్ఈ గురించి మాట్లాడాలి అనుకుంటే అసలు ఫస్ట్ ఎఫ్ఆర్ఈలో కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఎఫ్ఆర్ఈకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళాలి అనేసి, అసలు ఎవరెవరు వచ్చారు ఎఫ్ఆర్ఈకి. ఓకే, ఎవరెవరు వచ్చారు అంటే ఫస్ట్ మనం చూద్దాం. చాలా మంది ఫొటోస్ మన గ్రూప్ లో చూసి ఉంటాం. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని బయట కూర్చున్నారు, చాలా అంటే ఒక కప్పులు. ఆ ఫోటో గ్రూప్ లో చాలా స్క్రోల్ అయింది. రెండోది, చాలా మంది అన్ని బాగా ఉండి చాలా ప్రాబ్లమ్స్, అంటే ఎందుకు రాకూడదు అనే ప్రాబ్లమ్స్ వెతికి మరి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అక్కడ కళ్ళు కనిపించిన ఒక లేడీ కూడా వచ్చింది. నిజంగా అసలు హైలైట్ అనిపించింది. దేవుడు మనకు అన్ని ఇచ్చినా కానీ మనం ఏదో ఒక లోపం వెతుక్కుంటాం. అంటే ఏదో నిజంగా పనికిరాని లోపం వెతుక్కొని మనం మీటింగ్ రాకుంటే ఎలా ఉండాలని అనుకుంటాం. కానీ అన్ని లోపాలు ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. అంతకుముందు ఏరైతే 2 చేతులు లేని పర్సన్ కూడా వచ్చారు. ఓకే, అంటే ఇట్లా కాళ్ళు లేకుండా పాక్కొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, అంటే నిజంగా అసలు దేవుడు మనకి ఏదన్నా అంటే తక్కువ ఇచ్చిన వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఎక్కువ ఇస్తారంటారు. నిజంగా మనకు అన్ని ఇచ్చాక మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. ఎఫ్ఆర్ యొక్క ఇంపార్టెంట్ ఒకటే చెప్తా నేను, మనం ఏ పని చేసినా కానీ అసోసియేషన్తో కలిసి చేస్తే రిజల్ట్ ఉంటుంది అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 months మనం ఏదన్నా గురువుల చుట్టూ తిరిగి సాధు సంతుల చుట్టూ తిరిగితే మనం అట్లా అయిపోతాం. దొంగల చుట్టూ తిరిగితే దొంగ అయిపోతామంట. తాగుబోతుల చుట్టూ తిరిగితే తాగుబోతులం అయిపోతామంట. ఈ మధ్య నేను ఒక వీడియో చూసిన, ఒక ఆవు దూడు ఉంటుంది కదా, చిన్న ఆవు గుర్రాల శాలలో పెరుగుతుంది. అది కూడా గుర్రం అంత స్పీడ్గా పరిగెత్తుతుంది. ఆవు అసలు ఎంత స్పీడ్ పరిగెత్తుంది, మామూలుగా పరిగెత్తుంది, కానీ అది దాంతో పాటు పెరిగినందుకు అంత స్పీడ్ పరిగెత్తుతుందంట. అంటే మనం కూడా అంతే, ఎవరితో ఉండగలిగితే మనం అట్లా కావచ్చు. ఓకే, మనం ఎవరితో ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమర్స్తో ఉండాలా, సాకులు చెప్పే వాళ్ళతో ఉండాలా? అంటే మార్కెట్లో చాలా మంది చెప్తారు కదా, 4,500 టికెట్ పెట్టి నేర్చుకునేది ఏముంటుంది, ఆల్రెడీ అయిపోయాక ఎట్లాగో మన అప్లయన్స్ మనకి చెప్తానే ఉంటారు, జూమ్లో రివ్యూస్ ఉంటాయి. ఓకే, కానీ ఇంకో క్యాటర్ పీపుల్ ఉంటారు, ఇది జూమ్లో వినేది కాదు, పర్సనల్గా వెళ్ళి అటెండ్ చేస్తేనే కలుస్తుంది అనేసి. ఇక్కడ కొన్ని విషయాలు నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది మాత్రం సరగ్గా వారు సార్ ఒక సెషన్ తోటే. నిజంగా సార్ చెప్పినప్పుడు అనిపించింది, మళ్ళీ డ్రీమ్ మళ్ళీ రీబిల్డ్ చేయాల్సి వచ్చింది సార్ చెప్పినప్పుడు. సార్ ఒకటే విషయం అడిగిండు, అసలు మీరు వెస్టేజ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసారు? చాలా ఉంటాయి, ఎందుకు, ఎలా, ఏమిటి అంటాం కదా. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అనేది. ఎందుకంటే ఎలా చేయాలి మనకి సిస్టమ్ నేర్పిస్తుంది, ఏమిటి అనేది అంటే ఎట్లా కాంపిటీషన్ ఎట్లా తట్టుకోవాలి అది కూడా సిస్టమ్ నేర్పిస్తుంది, లేదా పబ్లిక్ నుంచి నేర్చుకుంటాం. కానీ ఎందుకు అనేది డిసైడ్ అవ్వాల్సింది మనకు మాత్రమేనంట. దీనికి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పిండు, అసలు చాలా గ్రేట్ అనిపించింది. అందులో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ పొద్దున్నేసి రెడీ స్కూల్కి వెళ్తాడు లేట్ కాకుండా ఉండడానికి. లేట్ ఎందుకు అవ్వద్దు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి లేట్ అయితే టీచర్ దెబ్బలు కొట్టడమో, లేకపోతే లేట్ అయితే పెనాల్టీ ఫైన్ వేయడమో ఉంటుంది. వాటిని తప్పించుకోవడం కోసం పిల్లలు స్కూల్కి తొందరగా వెళ్తారంట. ఇంకా కొందరు ఉంటారంట పిల్లలు, వాళ్ళు పెనాల్టీలు దెబ్బలు కొడతారని కాదు, నేను తొందర వెళ్తే ఫస్ట్ క్లాస్ నుంచి నేను నేర్చుకోవచ్చు,
అంటే ఫస్ట్ పీరియడ్ నుంచి నేను నేర్చుకోవచ్చు, మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు అని. అంటే ఇక్కడ చూడండి, ఒకటే పర్సన్ స్కూల్కి వెళ్తున్నారు, అంటే ఇద్దరు పర్సన్ ఒకటే స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళే ఆలోచన విధానం వేరే తీరు ఉంది. అంటే ఒకటి చదివి బాగుపడాలనే ఉద్దేశం, రెండోది వచ్చేసి లేట్ అవ్వద్దు, దెబ్బలు తినొద్దు అనేసి. ఇంకా చాలా చాలా చెప్పారు పెళ్లి కొడుకు గురించి. మనం పెళ్లి చూపులు చూస్తాం, అన్ని చూస్తాం. అంటే మనం అసలు మనం చేసుకున్న భార్య ఏదైతే ఉందో, అంటే మన మిస్సెస్ బెటర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎందుకు చేసుకున్నాం మ్యారేజ్ అసలు. తెల్లగా ఉందా అంటే ఇంతకంటే తెల్ల బయట బాగానే దొరుకుతారు. ఓకే, మంచి మాట్లాడుతుంది అంటే బయట నిజంగా చాలా మంది మంచి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఓకే, హైట్ బాగుంది, ఫిజిక్ బాగుంది అంటే బయట చాలా మంది ఉన్నారు. మరి అసలు ఎందుకు చేసుకున్నాం? చుట్టాలు రిలేషన్ బాగుర్రా అంటే ఇంకా చాలా మందికి రిలేషన్స్ బాగున్నారు కదా. ఎందుకు చేసుకున్నాము అంటే రీజన్ చెప్పిండు. ఆమె చూడంగానే గుండెలో ఒక ఫీల్ వస్తుందంట. ఆ ఫీల్ మనకు చెప్పనీకి రాదంట. ఓకే, నిజంగా వెస్టేజ్ ప్లాన్ విన్నప్పుడు మీకు అట్లా ఫీల్ వచ్చిందా? ఓకే, ఏదో కార్ వస్తుంది, బంగ్లో వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అని కాకుండా అసలు వెస్టేజ్ ప్లాన్ విన్నప్పుడు ఇది నా కోసం వచ్చిందని ఫీల్ మీకు వచ్చిందా? ఓకే, రాకపోతే మీరు ఒక్కసారి మీరు డిసైడ్ కండి, అసలు నేను వెస్టేజ్ ఎందుకు స్టార్ట్ చేసిన. ఓకే, అసలు చూడండి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా బాగున్నాయి. కండక్టర్ ఉన్నాడు కదా, రోజు ట్రావెల్ చేస్తాడు. ట్రావెల్ చేస్తాడు అయ్యాడు బస్సులో మనకంటే ఎక్కువ ట్రావెల్ చేస్తాడు. కానీ ఆయన గమ్యస్థానాన్ని అంటే ఆయన ఒక టార్గెట్ ఎప్పుడు రీచ్ అవ్వడంట. అంటే అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి అటు పొద్దున్నేసి తిరుగుతూనే ఉంటాడు. అది మాత్రం డ్యూటీ, ఎప్పుడు కూడా ఆయన గమ్యస్థానం రీచ్ అవ్వడంట. మనం కూడా వెస్టేజ్ బిజినెస్ రోజు చేస్తున్నాం, కానీ టార్గెట్ సైడ్ అంటే టార్గెట్ గోల్ సైడ్ చేస్తున్నామా, ఏదో గాలిలో రాళ్ళు వేస్తున్నామా, అంటే గాలిలో బాణాలు వేస్తారు కూడా అట్లా వేస్తున్నామని బాగా చెప్పారు. సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ యు డూ, ఇట్స్ అబౌట్ వై యూ డూ ఇట్. సక్సెస్ అనేది మీరు ఏం చేస్తున్నారో దాని మీద డిపెండ్ అవ్వదంట, మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఓకే, నాకు తెలిసి వై అనేది చాలా మంది క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, వాట్ అంటే వెస్టీజ్, అవ్ అంటే వినీటి హెల్ప్ చేస్తుంది, వై అనేది మీరు మాత్రమే డిసైడ్ కావాలి. ఓకే, ఎస్, ఇప్పుడు చూద్దాం అసలు వై ఎట్లుంటే బాగుంటుంది. ఓకే, చాలా మంది డ్రీమ్స్ పెట్టుకుంటారు, డెడ్ ఎండ్ డ్రీమ్స్ ఎప్పుడు పెట్టుకోవద్దంట. అంటే డెడ్ ఎండ్ అంటే అఫ్ కోర్స్ అనుకోండి, నాకు నెలకు ఒక 5 లక్షలు చెక్ కావాలి అనుకున్నాం అనుకోండి. 5 లక్షల చెక్ ఎప్పుడైతే వస్తుందో నా పని చేసే విధానం తగ్గిపోతుంది, ఎందుకంటే నా గోల్ రీచ్ అయిపోయినా కదా. అవునా కదా, గోల్ రీచ్ అయిపోయినా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది యాక్చువల్లీ చెప్పని ఎగ్జాంపుల్, నేను కొత్త యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరైనా మ్యారేజ్ కానీ అబ్బాయి ఉండి అనుకోండి, మ్యారేజ్ కావాలంటే గోల్ పెట్టుకుంటే అమ్మాయిలు వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అమ్మాయిలు వెతుకుతాడో, ఒక అమ్మాయి నచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక తర్వాత అమ్మాయిలు వెతకడం, ఇంకా వెతకడం ఆగిపోతుంది కదా. అంటే డ్రీమ్ అనేది ఎప్పుడు కూడా డెడ్ ఎండ్ ఉండొద్దంట. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు ఒక కార్ కావాలి. మీరు ఒక 3 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకి కార్ అచీవ్ చేస్తే మీరు బిజినెస్ చేసే విధానం తగ్గిపోతుంది అంటే, ఎందుకంటే మీ గోల్ అనేది అచీవ్ అయిపోయింది కాబట్టి. గోల్ అనేది ఎప్పుడు ఉండాలంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉండాలి. ఓకే, నిజంగా కొన్ని ఎగ్జాంపుల్స్, మా రిలేషన్స్లో నేను అందరికంటే రిచ్గా ఉండాలి. ఓకే, రెండోది, ఇది మన ఒక డ్రీమ్ అయితే ఖచ్చితంగా ఈ డ్రీమ్ని మనం ఫిల్ఫిల్ చేసుకోలేము, ముందుకు వెళ్ళలేము. అంటే డ్రీమ్ అనేది ఎప్పుడు కూడా మనకు లాభం ఉండాలి, దాంతోపాటు 10 మందికి లాభం చేసేది ఉండాలంట. ఓకే, నేను గొప్పవాడిని అవ్వడం కాదు, నా టీంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ రిలేషన్లో నేను గొప్పగా నిలబెడతాను. అవునా కదా, అంటే నా డ్రీమ్ ఉంది ఇక్కడ, నా దాంతో పాటు నా ఒక వచ్చిన వాళ్ళ డ్రీమ్ కలిపి ఉంది. నిజంగా అసలు చాలా వండర్ఫుల్ ఉంది. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము లైఫ్ సర్వైవల్ చేస్తున్నామా, లైఫ్ సక్సెస్ కోసం పనిచేస్తున్నామా. అంటే టైం అనేది రెండు దగ్గరే ఉండాలంట, రెండింటి దగ్గరే టైం ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి గంట మీరు చెక్ చేసుకోండి, ఈ గంట చేసిన పని నేను లైఫ్లో ఏదైనా సాధించడానికి చేసినా, లేకపోతే లైఫ్ జీవించడానికి చేసినా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సర్వైవల్ అంటే అర్థం ఏంటంటే, మనకు డబ్బులు వస్తే అది మనం ఖర్చు పెట్టుకొని మన లైఫ్ అంటే మన ఫ్యామిలీని లీడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, జాబ్ చేస్తున్నా అనుకోండి, జాబ్ దేనికోసం చేస్తామంటే సర్వైవల్ అవ్వడానికి. అంటే నాకు నెలవారీ ఖర్చులు ఉంటాయి కదా, ఇంటికి రాయో, పాల డబ్బులనో, పిల్లల ఫీజులనో, హాస్పిటల్స్ అనో, చిట్టి డబ్బులు కట్టడము, అప్పులు కట్టడము, ఇది సర్వైవల్ అంటే మనం బతుకుదెరువు కోసం చేసే పని. రెండోది వచ్చేసి మన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజ్ అనుకోవచ్చు. ఈ రెండు కాకుండా మూడో పని ఏదైనా చేస్తున్నామా, అది నిజంగా మీ యొక్క టైం కిల్లింగ్ ప్రాసెసే అంటాది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలా మందికి మన వెస్టేజ్ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే సోషల్ మీడియా వాడాలి, వాడితే డెవలప్ అవుతాం. కానీ సోషల్ మీడియా మీరు వాడుతున్నారా, లేదంటే సోషల్ మీడియా మిమ్మల్ని వాడుతుందా, మీరు చెక్ చేసుకోండి. చాలా మంది, సరే ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, మనం లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, లాస్ట్లో మీకు రివ్యూ ఆప్షన్ ఇస్తాం, అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, చాలా మంది చూడండి, సోషల్ మీడియా అంటే ఒట్టి కూర్చుని దగ్గర ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, యూట్యూబ్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ జస్ట్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు.
మొబైల్లో బ్యాలెన్స్ అన్న అయిపోవాలి, ఛార్జింగ్ అన్న అయిపోవాలి. అవునా కాదా? అంటే దానివల్ల మీకు ఏం ఉపయోగం వస్తుంది మీరు చూడండి. ఓకే, ఏమైనా మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా? ఓకే, ఇన్స్టాగ్రామ్ చూద్దాం ఒక 5 minutes. ఓకే, ఎందుకంటే మన అప్డేట్స్ వచ్చినాయా? ఓకే, ఇన్స్టాగ్రామ్లో మన పోస్ట్ పెడదాం, మన ఏమైనా రికగ్నేషన్ జరిగింది, ఏదైనా మీటింగ్ జరిగింది, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా డెమో చేసినాం, అది పెడితే వేరే వాళ్ళు చూసి మీకు కాల్ చేస్తే లాభం. కానీ ఒట్టిన మీరు ఇన్స్టాగ్రామ్ పట్టుకొని ఊకే పై స్క్రోల్ చేస్తూ ఉంటే ఓకే, మీ ఫింగర్ అరిగిపోతుంది తప్పితే వచ్చేదేం ఉండదు. ఓకే, ఎస్. అసలు దీనికోసం మనకి టీస్ అని చెప్పిర్రు: టైం, ఎనర్జీ, ఎఫెక్ట్ అండ్ సిగ్నిఫికేషన్ ఆఫ్ లైఫ్. ఓకే, నాట్ యూజ్డ్ రైట్ వే. ఓకేనా, టీస్ని అంటే మీ టైం కానీ, ఎనర్జీ కానీ, మీ ఎఫర్ట్స్ కానీ, మీ యొక్క సిగ్నిఫికేషన్ లైఫ్ కానీ, మీ సక్సెస్ సైడ్ లేకపోతే, ఓకే, మీరు రైట్ వేలో లేకపోతే మీకు పెయిన్ మాత్రమే వస్తుంది, కాకపోతే డ్రీమ్ మాత్రం వచ్చేవాదు. పెయిన్ విల్ గెట్ ఎట్ ది టైమ్ ఆఫ్ డెడ్. ఓకే, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము ఆ, దీని గురించి మన ఈ బాగా చెప్పిండు భీష్మ పితామహుని గురించి. ఓకే, మరణశయ పని ఉన్న తర్వాత నేను ఇవి మిస్టేక్ చేసి ఉండకపోతే బాగుండే, అంటే నేను కరోనా సైడ్ ఉండకపోతే బాగుంటుండే. ఓకే, అని కొన్ని కొన్ని అనుకుంటాడు కదా. ఓకే, మనం కూడా మరణశయం అంటే ఈ పదం వాడొద్దు, కానీ మన ఇసుబారు సార్ చెప్పింది కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఎండ్లో ఉన్నాం, ఇంకా మనం కొన్ని రోజులు అయితే లైఫ్ అయిపోతుంది, యమధర్మరాజు పిలుస్తున్నా అన్నప్పుడు కొన్ని మనకు అనిపిస్తుంది, అరే నేను ఇవి చేయకపోతే బాగుంటుండే, ఇది చేస్తే బాగుంటుండే అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ అప్పుడు మనకు సరిదిద్దుకోవడానికి టైం అనేది ఉండదంట. ఓకే, కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మనకు టైం ఉంది, ఇప్పుడే దాన్ని మనం సరిదిద్దుకుందాం. ఇప్పటివరకు మనం ఏదైతే మిస్టేక్లు చేసినామో, అంటే మనం వెస్టేజ్ వచ్చింది దేనికోసం నిజంగా ఒకసారి ఆలోచిస్తే, బయట మనం బాగా జాబులు చేస్తాం, బిజినెస్లు చేస్తాం. ఓకే, చిన్న చిన్న ఏవో ఒక చిట్టి డబ్బులు వేయడం, అంటే చిట్టీలు రన్ చేయడం, ఇలాంటి అన్ని చాలా చేస్తాం. అక్కడ మనకు సక్సెస్ అనిపించలేదు కాబట్టి వెస్టీజ్ని చూజ్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ ఎప్పుడు చూజ్ చేస్తాం? లాస్ట్లోనే చూజ్ చేస్తాం. ఫస్ట్ ఫస్ట్ వచ్చి వెస్టీజ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని కష్టాలు పడ్డాక మాకు ఆ డబ్బులు సరిపోవట్లేదు, మాతో నవ్వట్లేదు, మాకు ఇంక ఏ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని వెస్టీజ్ బిజినెస్ చూసిన తర్వాత అక్కడ డ్రీమ్స్ చూశాక మనం అట్రాక్ట్ అవుతాం. ఓకే, పార్ట్ టైంలో కానీ ఫుల్ టైం కానీ దీన్ని నేను ఒకళ్ళు బిల్డ్ చేయగలిగితే నేను అనుకున్న లైఫ్ నేను జీవించవచ్చు అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అయిపోయి వెస్టీజ్కి వచ్చినాం. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ పాత తప్పులే వెతుకుతాం. అంటే నాకు స్కూల్ టైం అవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన ఆఫీస్కి పోవాలి, ఇంట్లో వంట చేయాలి, మా ఇంట్లో పెళ్ళి వచ్చింది, మా పక్కింటోళ్ళ బర్త్డే వచ్చింది. ఓకేనా, ఈ కారణాలు మీరు లైఫ్ టైం చెప్పినా, బై డెడ్ ఎండ్ వరకు మీరు చెప్పుకుంటూ పోయినా టైం పాస్ అయిపోతుంది తప్పితే మీకు ఎక్కడ యూటిలైజ్ అవ్వదు అనమాట. అయితే దీనికి మనం చేయాల్సిన పని ఏంది? ఓకే, దీనికి ఒక గోల్డెన్ డైరీ అంటాం కదా. ఎవ్రీ 1 or 2 అవర్స్కి మీరు గోల్డెన్ డైరీ రాసుకోండి. ఓకే, అంటే 6 నుంచి 7 మనం పొద్దున ఏం చేసినాం? స్నానం చేసిన. ఓకే, 7 నుంచి 8 టిఫిన్ చేసిన. మరి 8 నుంచి 9 ఏం చేస్తున్నాం? మనకు ఉండే 24 అవర్స్లో మనం ఒక్కసారి చెక్ చేసుకోగలిగితే 24 అవర్స్లో అనుకుందాం మంచి నిద్రపోయిన 8 గంటలు నిద్రపోతాం. ఓకే, యాక్చువల్ 6 గంటలే చెప్తాం, సరే 8 గంటలు నిద్రపోయినాం అనుకుందాం. ఒక 2 అవర్స్ రెడీ అవ్వడానికి, ఇంక 8 అవర్స్ వర్కింగ్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 18 అవర్స్ అయిపోతుంది. మిగిలిన 6 అవర్స్ మీ టైం ఎక్కడ పెడుతుంది? ఓకే, దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే తెలియకుండానే డే పాస్ అయిపోతుంది. కావాలంటే లీడర్స్ మీరు ఈ జూమ్ సెషన్ అయిపోయినాక మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు మార్నింగ్ ఎప్పుడైతే లేచిర్రో, లేచిన సంది ఎవ్రీ 1 అవర్ మీరు ఏమేమి పనులు చేసారో మీరు చెక్ చేసుకోండి. చేసిన ప్రతి పని రెండింటిని మాత్రమే మెన్షన్ చేయాలంట. ఫస్ట్ ఒకటి వచ్చేసి అది మీకు జాబుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే రెండోది మీ డ్రీమ్కి సంబంధించిన పని మాత్రమే చేసిరా, ఇంకా వేరే ఏదైనా పని చేసిరా. ఓకే, వేరే ఏదైనా పని చేస్తుర్రా అంటే లైఫ్లో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టేనంట. ఓకే, ఇది నేను చెప్పట్లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు చూద్దాం, వై అయితే బాగా క్లియర్గా ఉంది మన బిజినెస్కి ఎందుకు వచ్చినామో. ఓకే, దీనికోసం మీరు డ్రీమ్ చార్ట్ రాయండి. డ్రీమ్ చార్ట్ రాయడం కాదు, మార్నింగ్ ఒక్కసారి, నైట్ ఒకసారి ఖచ్చితంగా డ్రీమ్ చార్ట్ చూద్దాం మనం. ఓకే, ఎందుకు అంటే మన డ్రీమ్ చార్ట్ రాస్తాం, మర్చిపోతాం, చూసినప్పుడు మనకు గుర్తొస్తుంది, అరే నేను దేనికోసం బిజినెస్కి వచ్చినా. ఓకే, నేను ₹1,00,000 కోసం వచ్చినా, కార్ కోసం వచ్చినా అనుకోండి. మీకు ఏదైనా రేపు పొద్దున ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్ వచ్చినప్పుడు ఫంక్షన్ వెళ్ళాలవుతా ఫస్ట్ డిసైడ్ అవ్వడానికి ముందు డ్రీమ్ చార్ట్ వచ్చి ముందు నిల్చోండి. నేను ఈ ఫంక్షన్ వెళ్తే రేపు పొద్దున నాకు ₹1,00,000 వస్తాయా, లేకపోతే ఆ టైంలో నేను ఒక ప్లాన్ చెప్తే నాకు ₹1,00,000 వస్తాయా? ఓకే, మీ అంతరాత్మ మీకు చెప్తా ఉంటుంది. కాబట్టి మీ అంతరాత్మ మీకు ఏదైతే చెప్తుందో అది చేసేయాలి, కొత్త చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, ఎస్. ఇంకా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం అక్కడ, రిలేషన్స్ గురించి, పాపకర్మ, పుణ్యకర్మ, ఫిజికల్ క్రైమ్ అండ్ మౌత్ క్రైమ్ అండ్ మనసు క్రైమ్, నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓకే, కాకపోతే ఒకటి మాత్రం నిజం, మనం ఏ పని చేసినా ఒక సామెత ఉంది కదా, దేవుడు మనం చూస్తారనేసి.
ఏదైతే గతం గతహ అంటారో అంటే మనం ఇంతకుముందు చేసిన పనులు ఏవైతున్నాయో ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నామో నెక్స్ట్ రాబోయే తరం రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. సేమ్ దీన్ని వెస్టీజ్ బిజినెస్ కూడా అన్వయించుకోవచ్చు. ఓకే, లాస్ట్ 2-3 మంత్స్ మీరు ఏదైతే బిజినెస్ చేసిరో ఈ మంత్ మీ చెక్ అది చూపిస్తుంది. ఓకే, ఈ మంత్ చెక్ తక్కువ వచ్చిందని నేర్చుకుంటూ కూర్చున్న వాళ్ళు ఇప్పటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేస్తే 2-3 నెలల్లో మీ చెక్ పెద్ద చేసుకోవచ్చు. ఓకే, రెండు పనులు మీ దగ్గర ఉన్నాయి. ఓకే, సిఆర్వై క్రై అంటారు, టిఆర్వై ట్రై అంటారు. అంటే క్రై అంటే ఏడుస్తూ కూర్చుందామా, ట్రై చేస్తూ ముందుకెళ్దామా? ఓకే, ఎస్. ఓకే, దేవుడు నిజంగా ఒక్కటేసారి అవకాశం ఇస్తాడు అంటాడు, కానీ మన కోసం రెండో అవకాశం కూడా ఇచ్చిండు. ఇంకో లడ్డు కావాలని ఆయన అంటారు కదా. నిజంగా చాలా మంది మిస్ అయ్యిండ్రు. నిజంగా ఎఫ్ఆర్ పోయిన తర్వాత నేను కూడా చాలా మందిని మిస్ అయినా. అంటే కొందరిని అడిగినాము, అనిపించింది అది ఇంకొంచెం గట్టి అడిగితే ఆయన వస్తుండేనేమో అనిపిస్తా లేదా? అంటే అప్పుడు టైం ఉండో లేకో వేరే వాళ్ళు రావడం వల్ల కొందరిని తెలియకుండా మిస్ అయిపోతాం. అరే 2 సార్లు ఇంటికి వెళ్ళి ఉంటాం, అరే ఇంకొక 2 సార్లు వెళ్తే వచ్చి ఉండేవాడు ఖచ్చితంగా అనిపిస్తుంది మనిషికి. ఇది ఎప్పుడు అనిపించింది అంటే ఎఫ్ఆర్ మీటింగ్లో కూర్చున్నాక. నిజంగా చాలా మంది అంటారు, సార్ నేను ఎఫ్ఆర్ మీటింగ్లో ఏం నేర్పిస్తారు సార్, లాస్ట్ టైం కూడా చూసిన. కానీ అనిపిస్తుంది లాస్ట్ ఎఫ్ఆర్ కంటే ఈ ఎఫ్ఆర్ చాలా డిఫరెంట్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ కూడా లాస్ట్ ఎఫ్ఆర్ కంటే ఈ ఎఫ్ఆర్లో చాలా మంచి వాళ్ళ ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టి మాట్లాడారు. మీరు కావాలంటే వినండి. ఆల్మోస్ట్ ఆల్ 25 మెంబర్స్ లీడర్స్, ఆల్మోస్ట్ ఆల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ డిఈసిడి లెవెల్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు. అంటే వాళ్ళు ఎంత కష్టపడి అంటే కష్టపడి పైకి వచ్చిర్రో దాని సారాంశం మొత్తం మీకు ఇచ్చినట్ట కాదా? ఓకే, మీరు పెట్టే డబ్బులు ఒక లీడర్కి జస్ట్ 180 రూపాయలు మాత్రమే మీరు పెట్టింది. మనం ఈడీఎస్ వెళ్తే 3 గంటలు, అప్ అండ్ డౌన్ 2 గంటలు అన్ని పెట్టుకొని పోతే ఒక్క లీడర్ మాటలే వింటాం. కానీ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 25 మంది లీడర్లు జస్ట్ 4,500 తింటున్నాం అంటే మీరు ఆలోచించుకోవచ్చు. అది కూడా విత్ ఫుడ్ అండ్ వాటరు, మళ్ళీ టీ అండ్ స్నాక్స్ ఇన్ని తీసుకుంటూ. అవునా కదా? ఏ లెక్కన వేసినా కానీ నాకు తెలిసి మీరు పే చేస్తున్న డబ్బులు ఏ ఒక్క డిజిట్ పేమెంట్ కూడా కాదు అది. అవునా కాదా? దీనికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా సింపుల్. ఓకే, ఈ రోజు నుంచి ఈ నైట్ మీరు డిసైడ్ అవ్వండి. మీ ఫోన్లో ఎన్ని లిస్ట్ అవుతుందో అన్ని లిస్టులు తీయండి. ఓకే, ప్లాన్ చెప్పగానే ఫస్ట్ మీరు వాళ్ళకి కార్ బుక్ చూపెట్టండి. ఓకే, కార్ బుక్ చూపెట్టడానికి నెక్స్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సారు ఏదైతే ఇంజనీర్ ఉన్నాడో, ఏదైతే డాక్టర్ ఉన్నాడో, అంటే ఎవరైతే మన హైదరాబాద్కి వస్తున్నారో మీకు తెలుసు కదా, వాళ్ళని మీరు చూపెట్టవచ్చు. ఈ సార్ మనకి హైదరాబాద్కి మన కోసం వస్తుర్రు, మనం అక్కడ వరకు వెళ్ళొచ్చా లేదా? ఓకే, ఎస్. చాలా మంది లీడర్ చెప్తారు వచ్చాక మీకు నచ్చకపోతే డబ్బులు రిటర్న్ తీసుకోమని. లీడర్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అక్కడ డబ్బులు రిటర్న్ అడగాలని చెప్పేసి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చున్నాక మీ టికెట్ మీకు గుర్తొచ్చిందా? నేను 4,500 రూపీస్ పెట్టినా అనే విషయం మీకు గుర్తొచ్చిందా చెప్పండి. ఓకే, ఏ లీడర్ కూడా అసలు గుర్తే రాదు, ఎందుకంటే అక్కడ ఉన్న సెషన్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. మనం సినిమాకి వెళ్తాం, టికెట్ డబ్బులు పెట్టుకొని వెళ్తాం 3 అవర్స్ కోసం. ఓకే, ఓన్లీ 3 అవర్స్ కోసం. ఓకే, 500-1000 రూపాయలు పెట్టి వెళ్తారు. అది కూడా ఎవరో హీరోని, ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నామని ఇంకొక పెద్ద హీరో చేయడానికి వెళ్తాం. కానీ 3 డేస్ మీరు వస్తే రాబోయే 3 తరాలలో మీరు మీ ఫ్యామిలీకి పెద్ద హీరో అయిపోతారు. అవునా కదా లీడర్స్? ఎందుకంటే రోల్ మోడల్ ఎవరు? మీ ఫ్యాన్ ఎవరైనా అడితే చూడండి, పిల్లలు ఎప్పుడైనా ఏదో క్రికెటర్ పేరు, ఏదో హీరో పేరు, ఏదో హీరోయిన్ పేరు చెప్తారు. కానీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న పేరు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళకి మనం రోల్ మోడల్లా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఏం పని చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తలేదు అంటే మన తాత ఏదైతే ఆస్తి ఇచ్చిండో నాన్నకి, అదే ఆస్తి ఒక ఎకర తగ్గి మన దగ్గరకు వస్తుంది. అదే ఇంకొక అర్ధ ఎకర తగ్గి మన పిల్లలకి ఇస్తున్నాం. అవునా కాదా? ఎందుకు మన రోల్ మోడల్ అనుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అదే 2 ఎకరాల పొలం ఉంది, దానికి ఇంకొక 2 ఎకరాలు కొంటే లేదా 4 ఎకరాలు కొంటే, అవునా కదా, ఒక చిన్న ఇల్లు ఉంది, దాన్ని ఒక పెద్ద ఇల్లు కడితే, ఓకే, మా దగ్గర బైక్ కూడా లేదు, ఒక మంచి లగ్జరీ కార్ కొంటే మన పిల్లలు మన రోల్ మోడల్ అని ఎందుకన్నారు చెప్పండి? మన పిల్లలు మనలో రోల్ మోడల్ అనడం కాదు, పక్కింటి పిల్లలు కూడా మననే రోల్ మోడల్ అంటారు. అవునా కదా? మీకు ఎవరు ఇష్టం అంటే పక్కింటి అంకుల్ ఇష్టం సార్, పక్కింటి ఆంటీ ఇష్టం అంటారు. ఎందుకంటే ఒకటే చెప్తారు, వాళ్ళ ఇంట్లో నేను ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎంత కంఫర్ట్ ఇల్లు ఉంది, ఎంత పెద్ద హాల్ ఉంది, టీవీ కానీ ఏది కానీ ఎంత పెద్దగా ఉంది, మన ఇంట్లో ఏముంది నాన్న అంటారు. ఈ మాట అనిపించాలా వద్దా మనం? ఓకే, అనిపించాలంటే మీరు చేయాల్సింది ఒకటే పని. మీరైతే చాలామంది ఎఫ్ఆర్ అటెండ్ అయ్యారు. ఎవరైనా ఎఫ్ఆర్ మిస్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా రండి. మీరు ఒకరే వస్తే కుదరదు, వైఫ్ అండ్ హస్బెండ్ రండి. నేను మా మేడం బెటర్ ఆఫ్ ఇద్దరు వచ్చినప్పుడే ఖచ్చితంగా సక్సెస్ తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇద్దరు రండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేను నా భార్య టికెట్ ఫస్ట్ బుక్ చేస్తున్నా. ఫస్ట్ టికెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఊరి మీద పడదాం. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా, ఫస్ట్ మన ఇంట్లో 2 టికెట్లు బుక్ చేద్దాం. దాని తర్వాత ఊరి మీద పడ్డాం. ఊరి మీద ఎట్లా పడాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బతిలాడుతుంటాడు. బతిలాడకండి. ఓకే, వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ లైఫ్ ఏంది, ఇది వస్తే లైఫ్ ఎట్లుంటుందో చూపెట్టండి.
కావాలంటే ఎఫ్ఆర్ఈ ప్రమోషన్స్ కావచ్చు, డిఈసిడి సెలబ్రేషన్ ఒక వీడియో ప్లే చేసి చూపెట్టండి కావాలంటే, ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళది ఒక యూట్యూబ్లో లైఫ్ స్టైల్ వీడియో ఉంటుంది. దాని తర్వాత రికగ్నేషన్ మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఛత్రి కింద తీసుకొస్తారు చూడండి, ఛత్రి కింద తీసుకొచ్చి స్టేజ్ ఎక్కిన దాకా జస్ట్ మీ దగ్గర విన్నింగ్ టీమ్ యాప్ ఉంటే చూపెట్టవచ్చు. ఇది చూపెట్టాలంటే ఫస్ట్ మీ దగ్గర విన్నింగ్ టీమ్ యాప్ ఉండాలి, సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. జస్ట్ 800 రూపాయలు పెడితే సరిపోతుంది. నిజంగా చూడండి లీడర్స్, అది మీరు ఎప్పుడైనా చూపిస్తే దానికి కాదంటోళ్ళు ఎవరైనా ఉంటారా? అది చూసి కూడా కాదంటుర్రు అంటే వాళ్ళు మన బిజినెస్ పనికిరాదు, మనం హ్యాపీగా వదిలేయచ్చు. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం చెప్పగానే సరే అని మనం ఒప్పుకుంటాం. వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం చెప్పినా సరే ఒకటే చెప్పండి, సార్ నాకు 5 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు అప్పు ఉంది అంటే మనం మన డీసీల్ లీడర్స్ చాలా మందిని చెప్పొచ్చు. చెప్పొచ్చు కూడా, వీళ్ళు ఒకప్పుడు డబ్బు లేని వాళ్ళే బంగారాలు కుదబెట్టి మరీ వచ్చిర్రు. అట్లా అని చెప్పి మీకు బంగారం కుదబెట్టమంటలేదు. ఒక 5-10 వేలు ఎక్కడైనా అప్పు తీసుకోండి, ఒక 5-6 నెలలు మిత్తుతో కలిపి మీరు రిటర్న్ ఇవ్వచ్చు. చూడండి లీడర్స్, ఒక్క విషయం మనం లెక్కేద్దాం. ఇద్దరు కపుల్స్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ రూమ్ రెంట్ అన్ని కలుపుకొని ఒక 12,000 ఖర్చు వస్తుంది. అంటే మొత్తం ఖర్చులు చెప్తున్నాను నేను, అన్ని కలిపి 11 నుంచి 12,000 అనుకోండి. మీరు 3 రూపాయల కాడికి మిత్తికి తెచ్చుకోరు అనుకుందాం, నెలకి ఎంత అవుతుంది? 360 రూపాయలు అవుతుంది. అవునా కదా? 6 నెలలకి ఎంత అవుతుంది? ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఓకేనా? మీరు 6 నెలలు ఒకవేళ ఎఫ్ఆర్ చూసి 6 నెలలు బిజినెస్ చేస్తే మీకు ఒక అంటే జస్ట్ ఒక 3 నెలల లోపే 10,000 ఇన్కమ్ స్టార్ట్ అయితే మీరు 30,000 పైన ఇన్కమ్ 6 నెలల లోపే మీ ఇంట్లో ఉంటుంది. మీరు కట్టించేది ఎంత? 14,000 కట్టిస్తారు. కానీ ఈ 10,000 పెరుగుకుంటూ 3 ఇయర్స్ లోపు ఖచ్చితంగా మీరు డీసీడీ అయిపోతే మీ ఇన్కమ్ 3-4 lakhs పైన ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఒక స్మార్ట్ వర్క్ చేయాలి, ఫోకస్డ్ వర్క్ అంటే సింపుల్ చెప్తా. మనం ఎంతమంది వస్తున్నారని కౌంట్ ఒక విషయం అయితే, ఏ లెగ్ నుంచి ఎంతమంది వస్తున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, మీ టీంలో ఎంతమంది వస్తున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక్కొక్క లెగ్ నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పక్కా గుర్తుపెట్టుకోండి, నాకు రాబోయే 6 నెలల్లో ఏ పిన్ కావాలో మీరు ఆల్రెడీ డ్రీమ్ చాట్ రాసి ఉంటారు కదా, క్రౌనో, యూసిడో, స్టారో, మీరు చెప్పిన పిన్నికి డబుల్ మెంబర్స్ని తీసుకురండి. అంటే నేను స్టార్ కావాలి అంటే 3 లెగ్గులు అంటే 6 లెగ్గులకి వెళ్ళి మినిమం ఒక్కొక్క లెగ్ నుంచి 5 నుంచి 10 మందిని తీసుకురండి. మీరు వద్దన్న 6 నెలల్లో డిఫాల్ట్గా స్టార్ అయిపోతారు. నేను క్రౌన్ కావాలంటే ఏం చేయాలి? 6 లెగ్గులు కదా, మీరు 12 లెగ్గులకి వెళ్ళి ఒక్కొక్క లెగ్ నుంచి 5 నుంచి మినిమం 5 మంది అప్ టు 20 మంది వరకు తీసుకురావచ్చు. 10 మందిని తీసుకొస్తే మిడిల్లో బాగుంటుంది. ఓకే, ఖచ్చితంగా ఆ లెగ్ రాబోయే 2 నెలల్లోనే క్వాలిఫై అయిపోతుంది. అంటే మీరు సెకండ్ మంత్లోనే, అంటే ఎఫ్ఆర్ ఏప్రిల్ అయిపోతే మే, జూలై 10th ఏదైతే జూన్ 30 ఉంటుందో ఆ మంత్లో మీరు అనుకున్న పిన్ అచీవ్ అవ్వచ్చు. అంటే మినిమం ఒక లెగ్ నుంచి 10 మందిని తీసుకొస్తే, అది కూడా విత్ మల్టిప్లై అంటే డబుల్ లెగ్గులు. అంటే ఒక లెగ్ పని చేసిన పని చేయకుండా ఇంకో లెగ్ పని చేస్తుంది. ఓకే, నిజంగా లీడర్స్ నేను ఒకటే చెప్తా, మీరు బయట వెళ్ళి ఎన్ని ప్లాన్లు చెప్పి, ఎన్ని బిజినెస్లు చెప్పి, ఎంత మోటివేషన్ చేసి, ఎన్ని ప్రోడక్ట్ మీరు మూవ్ చేసినా కానీ రాని బిజినెస్ మీరు జస్ట్ ఒక ఎఫ్ఆర్ మీటింగ్ ప్రమోట్ చేస్తే వస్తుంది. ఓకే, డేట్ ఎండ్ వరకు కష్టపడదాం. చాలా మంది ఏంటంటే ఒక 4-5 చెప్పేసి వాళ్ళు ఏవైతే క్వశ్చన్ ఆన్సర్ చెప్తారో అవి పట్టుకొని మనం ఇంటికి వస్తాం. అంటే కొందరు డబ్బులు లేదంటారు. ఏం ఆన్సర్లు వస్తాయి చెప్పండి? డబ్బు లేదంటారు, ఇంట్లో అత్తమ్మ ఒప్పుకోలేదంటారు, పిల్లలు ఏడుస్తారు, పిల్లలు ఎగ్జామ్, హెల్త్ ఇష్యూస్. ఓకే, వాళ్ళకి ఒకటే చెప్పండి, ఈ ఏడుపులన్నీ వచ్చేది ఏవైతే ఉన్నాయో ఓన్లీ డబ్బులతోటే వస్తుంది. సార్ డబ్బులతోటి హెల్త్ ప్రాబ్లం ఏమొస్తుంది నేను చెప్తా. డబ్బులు లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది నేను చెప్తా, వినండి. డబ్బు లేకపోతే మనము జంక్ ఫుడ్ తింటాం, ఏదో బండి మీద ఫుడ్ తింటాం, అన్హెల్తీ ఫుడ్ తింటాం. అదే మీ దగ్గర ఫుడ్ ఉంటే, ఒక డబ్బులు ఉంటే మంచి డ్రై ఫ్రూట్స్ అని, హెల్తీ ఫుడ్ అని తిన్నప్పుడు మీ హెల్త్ బాగుంటుంది. ఓకే, చాలా మంది చూడండి, ఇంట్లో అత్తమ్మ తిడుతుంది, మామయ్య తిడుతురు, బయటికి ఎందుకనేసి. ఎందుకంటే మీరు ఇంట్లో సామాన్లు కడుక్కుంటూ కూర్చుంటారు, బయటకు వెళ్తా అంటే ఎవరు ఒప్పుకోరు. అవునా కదా? మీరు అదే బయటకు వచ్చి బిజినెస్ చేసి మీకు ఒక 20, 30, 40 వేలు వస్తే వాళ్ళ కొడుకుతో సమానం మీరు సంపాదించగలిగితే మీకెందుకు రెస్పెక్ట్ రాదు? అవునా కదా? ఎవరైనా అత్త మామ ఇంట్లో తిడుతుర్రు, మా అమ్మ నాన్న ఇంట్లో తిడుతుర్రు అంటే ఒకటే చెప్పండి, నేను ఏదైతే పని చేస్తున్నానో నిజంగా మీకు తెలియాలి అత్తమ్మ, మనం ఒక పని చేద్దాం, మీరు కూడా ఈ మీటింగ్ రండి, వాళ్ళని కూడా పట్టుకరండి, మీరు ఆడ చూడండి, చూసినాక మీరు వద్దంటే నేను బిజినెస్ వదిలేస్తా అని చెప్పండి. అంటే ఎవరైతే వద్దంటారో ఫస్ట్ వాళ్ళనే పట్టుకరండి. నిజం చెప్తున్న లీడర్స్, ఎవరైతే వద్దంటారో వాళ్ళని పట్టుకొస్తే మీకంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళే చేస్తారు. ఇది 100%. ఓకే, మీరు చేయాల్సిన పని ఒకటే, మీరు ఫస్ట్ ఖచ్చితంగా అట్లీస్ట్ 4 టికెట్లను బుక్ చేసుకోండి. ఓకే, సార్ నా దగ్గర డబ్బు లేదంటే 2 టికెట్లను బుక్ చేసుకోండి. 2 టికెట్లు బుక్ చేసినాక ఏం చేయాలంటే మీరు పోయిన దగ్గర ప్రతి దగ్గర దీన్ని ప్రమోట్ చేయండి. ఓకే, ఇట్లా ఒక పెద్ద బిజినెస్ రాబోతుంది, పెద్ద మీటింగ్ రాబోతుంది, ఇక్కడ ఎవరైతే వచ్చిరో ప్రతి ఒక్కరు కూడా 2-3 సంవత్సరాల లోపు ఒక 3-4 లక్షలు చెక్ తీసుకుంటారు, చాలా మంది ఉన్నారని కార్ బుక్ చూపెట్టండి. ఇట్లా లైఫ్ కోసం నేను కూడా వెళ్తున్నా,
మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి కష్టపడవచ్చు, మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ 2 టికెట్లు సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సిన కొత్త పని ఏంటంటే మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ 2 టికెట్లు బుక్ చేయడం. ఇట్లా మీరు ఒకటి ఆలోచించండి. అట్లీస్ట్ ఇంకా మనకి 30-30 రోజులు టైం ఉంది. మీరు రోజు ఒక్క టికెట్ ప్రమోట్ చేసినా అట్లీస్ట్ మీ టీంలో 30 మంది పైన వస్తారు, ఒక్క పర్సన్. సార్ 50-50, సరే 20 మంది అని వస్తారా లేదా? ఓకే. ఇదే పని మీ టీంలో అంటే అనుకోండి, మీ టీంలో కూడా కొందరు షార్ప్ పీపుల్ ఉంటారు. ఓకే. కొందరు బిజినెస్ చేయడానికి సీరియస్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, సార్ మీరు కూడా ఒక 10 మందిని తీసుకురండి. మీరు ఇట్లాంటి పని ఒక 6 మందితో చేపిస్తే మీ టీంలో మినిమం 60 మంది వస్తారు. మీది ఒక 20 మంది, 80 మంది అంటే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. 80 మంది వచ్చి రోడ్డు మీద పడి బిజినెస్ చెప్తే దయాగాడి దండయాత్ర అనేది అంటారు కదా, అప్పుడు బిజినెస్ చేసినట్టు ఉండదు, దండయాత్ర చేసినట్టే ఉంటుంది. ఓకేనా? ఒకరు ఇద్దరు చెప్తే మీరు సేల్స్ మ్యాన్ అంటారు. ఇంతమంది ఇంత సక్సెస్ పీపుల్ ఒకవేళ చెప్పగలిగితే దాన్ని ఏమంటారు మీరే అర్థం చేసుకోండి. ఓకే లీడర్స్, ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు ది కుల్కర్ణి సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా జబర్దస్త్, చాలా ఫుల్ జోష్ లో ఇప్పటిదాకా మనం ప్రసాద్ గారి ట్రైనింగ్ విన్నాము. ఓకేనా? నాకు తెలిసి మీ అందరు కూడా మీ ఎఫ్ఆర్ ఫస్ట్ సెషన్ లోనో మీ డబ్బులని వసూలు అయి ఉంటాయి. ఆ రోజు అయితే సర్వజ్ఞ గారు చెప్పారో ఆ వై క్లియర్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ సెషన్ నేను మిస్ అయి ఉన్నాను. ఓకే, డెఫినెట్లీ అది మేము కవర్ చేస్తాం నెక్స్ట్ సెషన్లో. అందుకనే సెకండ్ సెషన్ వచ్చిందేమో మరి. ఓకే, బట్ డెఫినెట్గా ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని విన్నా, ఎప్పటిదాకా మీ పర్పస్ క్లియర్ కాదో, ఎప్పటిదాకా మీ వై క్లియర్ కాదో, అప్పటిదాకా బిజినెస్ ముందుకెళ్ళదు. ఓకే, ఈ వై అనేది కొందరికి డే 1 క్లియర్ కావచ్చు, కొందరికి టైం పట్టవచ్చు. కొందరు ప్లాన్లో విని వై క్లియర్ కావచ్చు, కొందరు డెమోలో చూసి కొంత వై క్లియర్ కావచ్చు, కొంతమందికి మీటింగ్లో కావచ్చు, కొందరికి ఎఫ్ఆర్లో కావచ్చు, కొందరికి ఒక ఎఫ్ఆర్లో కావచ్చు, కొందరికి 4 ఎఫ్ఆర్లో కావచ్చు. బట్ ఎప్పటిదాకా అయితే అది వై క్లియర్ అవుతుందో అప్పటిదాకా బండి ముందుకు వెళ్ళదు. ఓకేనా? వై క్లియర్ లేకుండా కష్టపడ్డప్పుడు ఏమవుతుందంటే, మన కార్లో వెళ్తున్నప్పుడు కార్లో ఒక బ్రేక్ ఉంటుంది, ఇంకోటి ఎక్సలేటర్ ఉంటుంది. మన బ్రేక్ మీద కార్ అంటే ప్రెషర్ చేసుకుని నొక్కుంటూ ఎక్సలేటర్ ఎంత నొక్కినా బండి ముందుకెళ్ళదు. ఓకేనా? ఆ బ్రేక్ మీదది కాలు తీయగలగాల, బండి ముందుకు వెళ్ళాలంటే ఆ వై అనేది క్లియర్ కావాలి మీకు. లేదంటే ప్రతి దాంట్లో డౌట్, ప్రతి దాంట్లో ప్రాబ్లం, ప్రతి దాంట్లో క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఆ బ్రేక్ పైన కాల్ పడతా ఉంటుంది. అవి రిలీజ్ అవ్వాలంటే ఇలాంటి పెద్ద మీటింగ్స్ అవసరం ఉంటాయి. నాకు తెలిసి మీరు అందరు కూడా డెఫినెట్లీ అందరి వై క్లియర్ అయి ఉంటుంది. చాలా మంది మీ డ్రీమ్స్ ని పేపర్ పైన పెట్టే ఉంటారు, పోస్టర్ పైన పెట్టే ఉంటారు. ఒకవేళ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే ఆ తొందరగా క్లియర్ చేయండి. వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? మా సలీం గారు చూసాము, అశోక్ గారిది చూసాము. చాలా మంది వాళ్ళ డ్రీమ్ ఫొటోస్ వాళ్ళు పోస్ట్ చేశారు. చాలా మంది చెప్తున్నారు కూడా, చూపిస్తున్నారు కూడా. ఎప్పటిదాకైతే ఆ డ్రీమ్ ని క్లియర్ రాసి పోస్ట్ చేయమో అప్పటిదాకా వర్క్ అనేది మొదలు కాదు. ఓకే, లోకల్ కాకులు అన్నారు. లోకల్ మీరు ఏం చేసినా కాకు అంటారు, అవునా కదా? వాళ్ళతో ఏం అనిపించుకోవాలో అది మీ చేతిలో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారు? ఎస్, ప్రసాద్ గారు అనుకుందాం, ఇంతకు ముందు ప్రసాద్ దగ్గర బిజినెస్ అంటే బండి లేకుండే అనేవారు. ప్రసాద్ దగ్గర బండి నడుచుకుంటూ పోతున్నాను అనేవారు. అయితే బండి వచ్చింది, అప్పుడు ఏమన్నారు? ప్రసాద్ గారు అరే నా 2 వీలర్ తిరుగుతుంది అన్నారు, అవునా కదా? ఇప్పుడు ఏమంటున్నారు? ప్రసాద్ కార్లు తిరుగుతున్నారు అంటున్నారు. ఓకేనా? మొన్న 2 సార్లు ఫారెన్ ట్రిప్ వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు జనాలు? అరే ప్రసాద్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఫారెన్ ట్రిప్ వస్తున్నాడు అంటున్నాడు, అవునా కదా? జనాలు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు, మీ దగ్గర ఏముందో అదే మాట్లాడతారు కదా. జనాలతో ఏం మాట్లాడిపించుకోవాలో అది మీ చేతిలో ఉంది. ఈరోజు జనాలు నవ్వుతున్నారు అంటే అది అనిపించుకొని నవ్వుతున్నారు. రేపు వాళ్ళు ప్రూవ్ అంత చేయాలి, తప్పని ఏవో ప్రూవ్ చేయాలా, మీరే ప్రూవ్ చేయాలా. ఎప్పుడు మీరు సక్సెస్ అవుతారో వాళ్ళు అప్పుడు వాళ్ళ మాటను మార్చేస్తారు. ఎట్లయితే ప్రసాద్కి బండి లేకుంటే తిరిగి నడకని నచ్చేవారు, బండి రాగానే జనాల మాట మారిపోయింది. ఏంటంటే బండి మీద తిరుగుతాను అన్నారు, అవునా కదా? ఇప్పుడు ఫ్లైట్లో అంటున్నారు. సేమ్ థింగ్ మీది కూడా, అవునా కదా? వాళ్ళతో ఏమనిపించుకోవాలో మీ చేతిలో ఉంది. అది ఎట్లా అనిపించుకోవాలో నేర్పించడానికి విన్నింగ్ టీం ఉంది, సిస్టమ్ ఉంది. ఓకే, ఇంకా ఈ తర్వాత మళ్ళీ మనకు సలీం సార్ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కాబట్టి ఒక 2 విషయాల్లో నేను మీకు ఇంపార్టెంట్ 2 విషయాలు చెప్తాను. ఆ తర్వాత దాన్ని మనం ముందుకెళ్దాం. మనం ఇప్పుడు చూడండి, నేను చరణ్ సార్ చాలా విషయాలు చెప్పారు, ప్రసాద్ సార్ చాలా విషయాలు చెప్పారు, ఈ తర్వాత సలీం గారు కొన్ని విషయాలు చెప్తారు మీకు.
బట్ విషయం ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అది వర్కౌట్ కాదు. ఓకేనా? అది పోయి ప్రాక్టికల్గా ఫీల్డ్లో వెళ్ళి ఇంప్లిమెంట్ చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఇంప్లిమెంట్ చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఈ ఎఫ్ఆర్లు కావచ్చు, గోక్రౌన్లు కావచ్చు, మీ డేటా మీటింగ్ కావచ్చు, మీ అప్లయన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు మోటివేట్ చేసేది ఫీల్డ్లో పోవడానికి. మీరు ఫీల్డ్లో పోయి పని చేయాలంటే మీ వై క్లియర్గా ఉండాలి. ఓకేనా? ఎప్పటిదాకైతే మనం చూడండి సార్, ఇప్పుడు 8 to 11 అంటున్నారు. నిన్న నిన్న చాలాసార్లు నిన్న చరణ్ సార్ నిన్న యాక్షన్ ప్లాన్ చెప్పారు. హోమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సింగిల్ ప్లాన్ ఇంపార్టెన్స్ ఏంటి, నంబర్ గేమ్స్ ఏంటి, ఓకేనా, వీక్లీ నంబర్స్ ఎట్లా పెరుగుతాయి, ఓకేనా, ఒక సంవత్సరం కష్టపడితే మీ దగ్గర రైట్ లీడర్స్ ఎట్లా పెరుగుతారని. అవునా కదా? అన్ని డిపెండ్ అయ్యేది మీ నంబర్స్ పైన. ఎంత ఎక్కువ నంబర్సో ఓకేనా అంత ఎక్కువ బిజినెస్. ఓకేనా? ఈ సువర్ణావకాశం మీ చేతిలో ఉంది. అందుకనే నిన్న మనం మీటింగ్ చేస్తున్నప్పుడే 2 FRU డేట్స్ డిక్లేర్ అయినాయి. ఈరోజు బ్రహ్మాండమైన ఆఫర్లు ఉండే రోజు. ఏంటి? టికెట్ బుకింగ్ పైన నాకు తెలిసి చాలా మంది టికెట్ బుక్ చేశారు, చాలా మంది ఫోన్లు వచ్చినాయి. ఓకే, ఆ 2 hours లోపల చాలా భారీ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఓకే, బుక్ చేసుకునే వాళ్ళు బాధపడే అవసరం లేదు. ఓకేనా? చూడండి, ఎగ్జామ్స్ కు ఫీజు డిక్లేర్ చేస్తారు, కట్టలేని వాళ్లకు ఫైన్ తో మళ్ళీ అవకాశం ఉంటుంది. అవునా కదా? అలా మనకి అవకాశం ఉంది. స్టిల్ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్స్. ఓకేనా? ఇప్పటికైనా మించిపోయిన లేదు. 500-700 పిల్ల డ్రీమ్ చాలా పెద్దవి ఉన్నాయి కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఫోకస్ చేయండి మీ నెంబర్స్ పైన. ఫోకస్ చేయండి మీ నెంబర్స్ పైన. ఏదైతే రాబోయే వీక్లీ మీటింగ్స్ ఉన్నాయో ఆ వీక్లీ మీ నెంబర్స్ పెంచండి. అక్కడ నెంబర్స్ పెరిగే కొద్దీ అక్కడ విన్న వాళ్ళు డెఫినెట్ గా దాంట్లో చాలా మంది తయారవుతారు ఎఫ్ఐఆర్ రావడానికి. ఓకేనా? ఇప్పుడు నిన్న చెప్పిన పాయింట్స్ కావచ్చు, ఈరోజు విన్న పాయింట్స్ కావచ్చు, ఎఫ్ఐఆర్లు తెలుసుకున్న పాయింట్స్ దానికి రివ్యూ చేసి ఒక 6 months to 1 year కష్టపడితే అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఓకే, మేము జనవరి లోపలనే చెప్పినాం, అనుకున్నాం మనం ఏంటంటే ఈ 2025 మనది కావాలా, మనం ఒక 500 PVలో వర్క్ చేయాలా, మనం అది క్రియేట్ చేయాలా. ఆ తర్వాత తొందరలో 10 మంది క్రియేట్ చేస్తే 10 మందితో 100 మంది అయిపోతారు. మన ఇన్కమ్ 1.5 lakh ఇన్కమ్కి వెళ్ళిపోతుందని. మనకు కదా చాలా మటుకు మనం మర్చిపోయి ఉన్నాం, దానికి మళ్ళీ రివ్యూ చేయాలి. చాలా మంది ఎఫ్ఆర్ గుర్తు చేశారు 500 PV అని. వినడానికి కాదు, అది ఇంప్లిమెంట్ చేసిన మజా వస్తుంది. ఓకే, ఎవరికి తెలుసు ఈరోజు వెంటనే వ్యక్తి రేపు ఫస్ట్ టైం రాబోయే వ్యక్తి ఎఫ్ఆర్ ఇచ్చు, నెక్స్ట్ ఎఫ్ఆర్ కల్లా చాలా పెద్ద పిల్లలు రావచ్చు. యూసిడీనో డిసిడీనో క్రౌనో. ఓకేనా? ఆయన ఒక 100-200 500 PV సర్కిల్స్ ని తయారు చేసే వాళ్ళని తయారు చేస్తే ఓకేనా గేమ్ చేంజ్ అయిపోయినట్టే. ఓకే, అక్కడ చెప్పిన ప్రతి పాయింట్ సిస్టమ్ ద్వారా చెప్తున్నారు. అంటే సిస్టమ్ అంటే ఏంటి? ఇవన్నీ చేసి చూసి సాధించిన తర్వాతనే దానికి ప్రమోట్ చేయబడుతుంది అన్నట్టు. కాబట్టి 2 ఆలోచన లేకుండా ఓకే, జస్ట్ స్టార్ట్ ద యాక్షన్, పుట్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్, కమ్ విత్ బిగ్ సక్సెస్. ఓకే, సక్సెస్ మీకు ఎదురు చూస్తుంది, మీకోసం వెయిట్ చేస్తా ఉంది. ఓకే, ఒక్క మాటలు చెప్పాలంటే మీరు ఎంత హోమ్ మీటింగ్లు ఎక్కువ చేసుకుంటూ పోతే అంత పెద్ద మీటింగ్ నెంబర్ పెరుగుతాయి, అంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. అవునా కదా? హోమ్ మీటింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది అది. ఓకే, కాబట్టి మీరు కొత్త వాళ్ళు ఉంటే ఆ ప్లాన్ సపోర్ట్ తీసుకోండి, మీ సొంతంగా ప్లాన్స్ మొదలు పెట్టండి. ఏం కాదు, 5-10 మంది పోతారు, అంతకుమించి అయ్యేది ఏమి లేదు అన్నట్టు. అవునా కదా? జస్ట్ పుట్ యువర్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ పెంచుకునే కొద్దీ రిజల్ట్ మీ దగ్గర వస్తుంది, అనుభవం పెరుగుతుంది, తద్వారా పెద్ద సక్సెస్ మనం చవి చూడవచ్చు. ఓకే, ప్రసాద్ గారు, సలీం గారు ఉన్నారా? అంటే సార్ పేరు మీద లేదు సార్, విన్నింటి పేరు మీద ఉన్నారు. సార్ ఉంటే ఒకసారి హ్యాండిల్ చేయొచ్చు. సలీం గారు మీరు ఉంటే ఎస్ సార్, హ్యాండిల్ ఎస్ చేయండి సార్. ఒకసారి. వచ్చారా? వచ్చారు సార్, హ్యాండిల్ చేశారు. ఆహా. సార్ ఇక గుడ్ ఈవినింగ్ మనం సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ సార్ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ సార్. సార్ మన మధ్యన ఇంకో గ్రేట్ లీడర్ ఉన్నారు, సలీం గారు. ఓకేనా? ఈజ్ బిల్డింగ్ దిస్ బిజినెస్ వెరీ ప్యాషనెట్లీ, ఎంతో మంది లైఫ్లకి టచ్ చేసుకుంటూ, ఓకేనా, కొత్త ప్రపంచాన్ని చూపించుకుంటూ, ఓకే, అన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ చాలా మందికి ఆదర్శంగా ఉంటూ బిజినెస్ ని తీసుకెళ్తున్నారు ముందుకు. ఓకేనా? ఈ 3 రోజుల్లో సార్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఆయన ఏం గమనించారు, ఓకేనా,
ఆ విషయాలు ఆ విషయాల్ని ఓకేనా మీ ముందు ఉంచుతున్నారు. ఓకేనా, నిన్నటి నుంచి వింటున్న మాటల్ని ఇవన్నీ కూడా సమ్మరీగా మీ ముందు వస్తున్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటే రేపటి రోజు జూమ్ లో మీరే ఉంటారు, మీకు మేమందరం వింటూ ఉంటాం. ఇక ఎక్కువ లేట్ చేయకుండా మీ అందరి కరతాల ధనాలతో డిజిటల్ స్క్రీన్ పైన మనం పిలుద్దాం సలీం గారిజీ. ప్లీజ్ సలీంజీ, వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. సార్ సలీం సార్కి హోస్ట్ ఇవ్వలేదు సార్, జర్నల్ అన్మ్యూట్ ఇచ్చాం, మీరే హోస్ట్ ఉన్నారు. सलीम जी हैंड रेज कीजिएगा एक बार। प्रसाद जी, हाँ, सलीम जी। ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. అది మ్యూట్ అయింది, మళ్ళీ చూసుకోండి. एक मिनट ओके, राइट, ओके, राइट। प्लीज सलीम जी कंटिन्यू कीजिएगा। ఎస్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, దీనికి అన్నింటికీ కారణం వినింగ్ సిస్టమ్ లో మీటింగ్ అటెండ్ అవ్వడము, మా అప్లైన్ చెప్పింది ఫాలో చేస్తూ డ్రీమ్ రాసి పెట్టి, సో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ద్వారా చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉండే, అసలు ఇలాంటి బిజినెస్, సో ఎవరిదో అన్మ్యూట్ ఉన్నట్టు, ఇలాంటి బిజినెస్లు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, మోసం చేస్తుంటాయి అని అస్సలు నమ్మకం ఉండేది కాదు. ఆ తర్వాత కొంచెం కొంచెం ప్రోడక్ట్ వాడి ప్లాన్ విన్ని పోయినా ఇంకొంచెం ఫేత్ వచ్చింది. అలాగే ఇంద్రబీర్ సార్ వాళ్ళ సంగారెడ్డి ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినా అక్కడ వెళ్ళిన కొంచెం ఫేత్ వచ్చింది. ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంటికి మీటింగ్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఫేత్ వచ్చింది. సికింద్రాబాద్ ఆఫీస్లో సండే మీటింగ్ పెట్టినప్పుడు ఇంకొంచెం ఫేత్ పెరిగింది. అలాగే బొగ్గులకుంటలో 2 నెలలకు ఒకసారి ఇక్కడ మెగా ఫంక్షన్ చేసేది, ఆ మీటింగ్ పోయినప్పుడు ఇంకొంచెం ఫేత్ పెరిగింది. సో అలాగే గోక్రౌన్ ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం నా 99% అన్ని డౌట్లు క్లియర్ అయిపోయినాయి. సో అలా మీటింగ్లకు అటెండ్ అవుతూ 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 నా లోపల టాలెంట్ అనేది ఉన్నది, ఎప్పుడు వెస్టిజ్లకు రాకముందు. కానీ అంటే ఏమంటారు, నేను ఒక రాయిని దాన్ని చెక్కి అంటే ఒక్కొక్క మీటింగ్ ద్వారా చెక్కబడి ఒక డైమండ్ లాగా తయారైనాను. అంటే నేను డైమండ్ అని అంటలేను, అంటే ఒక నాలెడ్జ్ అంత వచ్చింది అనమాట నాలోన. అంటే ఇట్లా నేను ఎట్లనో అంధకారంగా ఉన్నుంటి గోక్రాన్ మీటింగ్కి వెళ్ళాను, ఎఫ్ఆర్ మీటింగ్కి వెళ్ళింది, ఆ తర్వాత సండే మీటింగ్కి వెళ్ళాము, ఈడిఎస్కి వెళ్ళాము, హల్లాబోల్ ఇట్లా మీటింగ్లకు వెళ్తూ మొత్తం నేర్చుకొని ఈరోజు పర్ఫెక్ట్గా సిస్టమ్ని కనెక్ట్ అయ్యి తయారయ్యాము. సో చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, ఫుల్ఫిల్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, జీవితంలో సక్సెస్ కావాలి. కానీ వాళ్ళకి చాలా మంది మీటింగ్లకు టైం ఇవ్వలేక ఆగిపోతుంటారు, రైట్. సో ఎందుకంటే మీటింగ్లో మేము ఎన్ని నేర్చుకున్నాం, ఎంత చెప్పినా తక్కువనే. సో నాకైతే బారిల్ సార్ది ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా, కానీ మొన్న ఏదైతే చెప్పిండో, అంటే చేయించిన చేసే వాళ్ళకి సపోర్ట్ చేసిన పాపం మనం కట్టుకుంటున్నాం. ఒక సినిమాకి వెళ్ళినాము, అక్కడ ఒక హీరోయిన్ని ఒక విలన్ బలాత్కారం చేయడానికి పోయిండు. ఆ హీరో వచ్చేసి ఆ విలన్ని కొట్టిండు, చంపిండు, చాకుతోని పొడిచిండు. మనం కింద చూసి అబ్బా మంచి పని చేసిన, చంపాలని కొయ్యి వీని నరకాని అంటుంటాం. సో అవతల వ్యక్తి హీరోయిన్ మీద విలన్కి ఏం చెడు స్వభావం లేదు. సో ఆ హీరోకి విలన్కి ఇవన్నీ ఏం లేవు, వాళ్ళకి జస్ట్ పైసలు తీసుకొని యాక్టింగ్ చేసిర్రు. కానీ మనమేమో పోయి వీన్ని చంపు, వీన్ని అట్లా చేయి, వీన్ని చేయి మనం చెప్పి పాపం కట్టుకుంటున్నాం. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, తెలుసో తెలియక మనము. సో ఒక వ్యక్తి రోడ్డు మీద మనం పోతున్నాం, ఎవరైనా వచ్చి దాన్ని మనం కట్టుకొట్టుకొని పోయింది అనుకోండి, ఇక ఆయనకి ఏం కాకముందే మనం చెప్తాం వీడు సస్తడిగా, ఖచ్చితంగా వీడు ఇంత తీసుకుని పోతుంది, సస్తరా సావడ పక్కన పెడితే ఆయన సస్తడని మనం ముద్రేసి మనం ఏం చేస్తామంటే పాపం కట్టుకుంటాం. సో ఇట్లా చాలా విషయాలు నాకిటే క్లారిటీ వచ్చింది మొన్న విన్న తర్వాత. సో నిజంగా ఎంత చెప్పినా తక్కువనే. నేను బారీ సార్ ఒక గంట సెషన్కి ఒక 50,000 పెట్టినా తక్కువ అనమాట. ఎందుకంటే జీవితంలో మనకు ఇలాంటి విషయాలు ఎవరు నేర్పించారు బయట. ఒకవేళ నేర్పించినా మనం ఎందుకు వింటాం వాళ్ళ మాటలు, వాళ్ళు ఎవరు, వాళ్ళ మాట మనం ఎందుకు పట్టించుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మన సక్సెస్ కోరుకునే వ్యక్తుల్లో మన బారిల్ సార్ ఉన్నారు, ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసిన వ్యక్తి, మెంటర్. సో భగవంతుడు సొంత డైరెక్ట్గా రాక ఒక వ్యక్తి రూపంలో పంపిస్తారంటాము. సో అందుకే సిస్టంలో కనెక్ట్ అయ్యి బారిల్ సార్ యొక్క ఆ యొక్క విలువ ఉంది కాబట్టి సార్ చెప్పింది విని అర్థం చేసుకొని జీవితాలు మార్చుకుంటున్నాం. సో నిజంగా చాలా నేర్చుకోవడం జరిగింది ఎఫ్ఆర్ఈలో. చాలా మంది అంటారు లాస్ట్ టైం ఎఫ్ఆర్ఈ అటెండ్ అయినా కదా ఇప్పుడు ఎందుకు అంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాసిస్తున్నా, లాస్ట్ టైంకి వచ్చే ఎఫ్ఆర్ఈకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నైతే అటెండ్ అయినామో
డబల్ అటెండ్ అయినా కానీ ప్రతి దగ్గర డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల లీడర్ చేంజ్ అవుతారు, కొన్నిసార్లు సందర్భాలు చేంజ్ అవుతాయి, కొన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే అస్సలు ఉండదు. సో కాబట్టి ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు లాస్ట్ టైం మీరు మీరు అనుకుంటుండొచ్చు, చాలా మంది ఫస్ట్ అయిపోయింది సెకండ్కి చూద్దాం పట్టు అనుకుంటుండొచ్చు లాస్ట్ వరకు. సో మనకు ఈసారి కేరళ వాళ్ళు సెకండ్ సెషన్కి వస్తున్నామని ఎవరు రాలేదు, వాళ్ళు కేరళ మొత్తం సెకండ్ సెషన్కి వస్తున్నారు. గుల్బర్గా వాళ్ళు గిట్ట మొత్తం సెకండ్ సెషన్కి వస్తున్నారు. పూనా నుండి సందీప్ దేశపాండే సార్ వాళ్ళ డ్యూసిటీ చాలా టీం వాళ్ళు సెకండ్ సెషన్కి వస్తున్నారు. కొందరు చాలా చోట్ల నుంచి సెకండ్ సెషన్కి వస్తున్నారు. తర్వాత మన దగ్గర చాలా మంది రోజాలు ఉండడం వల్ల మాక్సిమం మంది రాలేకపోయారు కాబట్టి వీళ్ళందరూ సెకండ్ సెషన్కి వస్తున్నారు. రెండో విషయం, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైము ఒక వ్యక్తి 10 మందిని తీసుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు ఆయన ఈ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ 40 మందిని తీసుకొస్తున్నాడు. సో మనం ఏమనుకుంటాం, లాస్ట్ మంత్ 10 వచ్చిరా 10 వస్తారో రారో అనుకుంటాం, కానీ ఆ 10 మంది 40 టికెట్లు బుక్ అయిపోయినాయి. ఈరోజు 40 టికెట్లు ఒక వ్యక్తి ఎవరైతే లాస్ట్ మంత్ 10 వచ్చిర్రో ఆ 10 మంది 40 టికెట్లు బుక్ చేసిర్రో, ఇంకా లాస్ట్ వరకు ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు. సో మనం ఏమనుకుంటున్నామంటే చూద్దాం పట్టు గదే ఉంటుందేమో అని, కానీ నిజంగా చెప్తున్నాను, మీరు ఎంత ఎక్కువ ఈ మీటింగ్ని యూజ్ చేసుకుంటే అంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అవకాశం వచ్చేది, కానీ అది గిట్ట ఎక్కడో దూరం ఉండేది. కానీ ఈరోజు మనకు ఒక్క సంవత్సరంలో రెండు సార్లు అలా అవకాశం వస్తుంది మన లాంగ్వేజ్లో. సో నేను ఒకటే చెప్తున్నాను, చాలా మందికి నేను 2 సార్లు అటెండ్ అయినా అని చెప్పి వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ ప్రతిసారి డిఫరెంట్ ఉంటుంది. మీరు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి చూడండి, ఆయన లోపల ఫైర్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఆయనకు విజన్ ఎట్లా క్లియర్ అవుతుంది, ఆయనకు అర్థమైపోయిందంటే చాలా, ఆయన సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయినట్టే. సో కాబట్టి చాలా విషయాలు ఎంత చెప్పినా తక్కువనే. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెకండ్ సెషన్కి మాత్రం మిస్ చేసుకోకండి. నేను చెప్తున్నాను, మిస్ చేసుకోకండి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వెళ్ళాము ఎంత దూరము. సో మా అందరికి, మా అప్లైన్ అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చరణ్ సార్ కానీ, కుల్కర్ణి సార్ కానీ, ప్రసాద్ రాజ్ సార్ కానీ, అరుణ మేడం, రాజన్న, ఇంద్రవీర్ సార్, వీళ్ళందరూ మాకు మోటివేట్ చేసి తీసుకెళ్లారు ఢిల్లీ అని. సో అక్కడ తీసుకెళ్ళాం కాబట్టి మేము నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఈరోజు మనకు హైదరాబాద్లో ఉంది సెకండ్ సెషన్కి. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. వచ్చే వాళ్ళు డిసైడ్ అయితే మాత్రం తొందరగా బుక్ చేసి టికెట్ వేయండి. కొందరు ఏముంది లాస్ట్ పోయినా నా టైం బాగాలేదు, నా డబ్బులు లేవు అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం, వాళ్ళకి ఏం చెప్పలేము. మేము ప్రెజర్ అస్సలు చేయము. మేము ఏం ప్రెజర్ చేసినా మీరు వచ్చి డిసిషన్ తీసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందని. సో ఇక్కడ నాకు ఒక లీడర్ నర్సరావుపేట నుంచి ఇక్కడ కనిపిస్తున్నారు, కేఎంఆర్ సార్ అని చెప్పి ఇక్కడ ఉన్నారు. సో లాస్ట్ టైం మేడం ఇద్దరు వద్దామనుకొని ఒకళ్ళు వచ్చారు, కానీ ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ ఆ టికెట్ బుక్ చేసుకున్నారు. సో మరి ఆ టికెట్తో ఆగుతారా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, చాలా మంది చేసుకున్నారు అట్లా. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అట్లా కొందరేమో డిసిషన్ తీసుకొని ముందు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొందరేమో మొన్ననే చాలా తిప్పలు పడిపోయినా ఎందుకు పట్టిగా పోనని ఆగిపోవడానికి ఉన్నారు. అయిపోయినా ఏం ఫరక్ పడరు, మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు, కాదని కాదు. కానీ ఎక్కువ బెనిఫిట్ తీసుకునే అవకాశం మీకు ఉంటుంది రెండో సెషన్కి వస్తే. మీ క్లారిటీ వచ్చింది, బిజినెస్ గురించి అన్నీ వచ్చినాయి, 100% మీరు సక్సెస్ అవుతారు. కానీ ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అయ్యే అవకాశం మీకు ఉంది ఒకవేళ దీన్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే. సో అదే విధంగా సిఎన్సి అంటే కొందరు ఏం చేస్తారంటే, బిజినెస్లో స్టార్ట్ అయినాక 10 రూపాయలు 20 30 50 తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ వెనకాల మీరు టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఒక కన్జ్యూమర్గా వాడుకుంటున్నారు అంతే. ఆ కన్జ్యూమర్ తీసుకొచ్చి నేను బిజినెస్ చేపిస్తాను అనుకుంటే కనుక కష్టం అవుతుంది. సో వాళ్ళు ఉండనియండి, ఎన్ని రోజులు కన్జ్యూమర్గా వాడుకుంటారో వాడుకునేయండి. ఏ రోజైతే వాళ్ళు సిస్టమ్ కనెక్ట్ అయ్యి కోర్కి వస్తారో, మినిమం సిఎన్సీకి వస్తారు, తర్వాత కోర్కి వస్తారు, తర్వాత 500 పీవీకి వస్తారో, వాళ్ళు అసలైన బిజినెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్తుంటాను చాలాసార్లు, ఇక్కడ నుంచి 3 అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళాలి, ఒకటి కార్లో వెళ్ళొచ్చు, ఒకటి ట్రైన్లో వెళ్ళొచ్చు, ఒకటి ఫ్లైట్లో వెళ్ళొచ్చు. సో మీరు ఏం కోరుకుంటారంటే అందరూ ఫ్లైటే కోరుకుంటారు. మరి అదే విధంగా ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలంటే మినిమం కొత్తగా జాయిన్ అయ్యారంటే మినిమం 100 పీవీ కంటే తక్కువ ఉండకూడదు. అది మీరు కార్లో వెళ్తున్నట్టు. లేదు నేను ట్రైన్లో వెళ్తానంటే మినిమం కోర్ చేయండి 160 పీవీ. కార్లో వెళ్తే సొంతంగా డ్రైవ్ చేయాలి, కోర్లో వెళ్తే మీరు కార్లో ఖాళీ పండుకుంటే చాలు, ట్రైన్లో అది ఆటోమేటిక్ తీసుకెళ్తుంది. లేదు నేను ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే మినిమం 500 పీవీ సర్కిల్కి రండి. 500 పీవీ సెల్ఫ్ పీవీ కాదు, మీరు 160 పీవీ తీసుకుంటారు. మీరు నెల మొత్తంలో పనిచేసి మీ టీం ద్వారా వచ్చే కొత్త లెగ్గులతోని వచ్చే కొత్త పీవీతోని కలుపుకొని 500 అయితే మీరు 500 పీవీ క్లబ్కి వస్తారు. అలా ఒక 6 మందిని రెడీ చేసుకుంటే మీ ఇన్కమ్ 12,500. ఆ 6 మంది కింద ముగ్గురిని రెడీ చేస్తే మీ ఇన్కమ్ 30,000. ఆ 6 మంది కింద 6 మందిని చేస్తే
సో మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 20,000. ఆ 6 మంది కింద ఒక్కొక్కరిని చేస్తే మీ ఇన్కమ్ 1,49,000. ఇది 1 ఇయర్ గేమ్. సో మరి 500 పీవీ సర్కిల్లో ఎక్కడ దొరుకుతారు సార్ అంటే మీరు 100 మందికి చెప్పారు. 100 మందిలో 20 మంది ఇట్లా అన్నారు, ఇవన్నీ వేస్ట్ అన్నారు. ఆ 20 మందిలో కూడా కొందరు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ ఉంటారు, కొందరు సిఎన్సిలో ఉంటారు, కొందరు 500 పీవీలోకి వస్తారు. ఆ 500 పీవీ సర్కిల్లోకి వస్తున్నారంటే అసలైన లీడర్ అతను. సో టెస్టర్ పెట్టి కరెంట్ ఉందా లేదా చెక్ చేస్తాం కదా. ఎవరైతే 500 పీవీలోకి వస్తారో వాళ్ళు తొందరగా గ్రోత్ అయ్యే లీడర్స్, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. అట్లానే ఎవరిని వదిలేయద్దు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, వాళ్ళు నేర్చుకుంటారు, చేస్తారు. సో 500 మీద ఫోకస్ చేయండి. రామోజీ ఫిలిం సిటీ ట్రిప్ ఆల్రెడీ మన కుల్కర్ణి సార్ వాళ్ళతో మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ అది ఆల్మోస్ట్ 15 తారీఖు అనుకున్నాం కాబట్టి ఒక్కసారి మనకి ఎఫ్ఆర్యు మళ్ళీ 19కి ఉంది కాబట్టి అది కొంచెం ముందు చేయాలన్నా ఏంది ఒకసారి నేను సార్ వాళ్ళతో ఫైనల్ చేసి ఆల్మోస్ట్ 15కి ఉంటుంది. అది నేను మళ్ళీ మాట్లాడుకొని మీకు చెప్తాను. ఎవరైతే 500 పీవీలో క్లబ్లో వచ్చారో వాళ్ళది. సో నెక్స్ట్ మాత్రం మీరు 500 పీవీ మిస్ చేయకండి. మీరు ఒక లీడర్గా నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే నాకు ఈ రోజు గిట్ట గుర్తుంది. కుల్కర్ణి సార్ నాకు ట్రావెల్స్ హఫీస్పేట్లో మీటింగ్కి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం సెకండ్ టైం మీటింగ్కి వచ్చినప్పుడు మా ట్రావెల్స్ ఆఫీస్లో బయట లోపల ప్లాన్ నడిచి బయటకు వస్తున్నాం. బయట మెట్ల కాడికి వచ్చినాక భుజం మీద చేసిన కితావాజీ పీవీ అన్నాడు. సార్ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 350 దాకా ఏమో అయింది సార్ అని చెప్పిన. టీకే జీ టార్గెట్ లాగా ఏమైనా కమ్సే కమ్ 1000 కరో అని చెప్పింది. సో సార్ చెప్పండి నాకు ఇక ఇట్లా అనిపించింది కదా, 1000 చేయాలి, ఏమన్నా చేయాలి, 1000 చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా. ఆ మంత్ 1000 చేసిన. అంతకుముందు నాకు లేకుండే, కానీ ఒక గోల్ పెట్టుకున్నా కాబట్టి 1000 అచీవ్ చేసిన. మళ్ళీ సెకండ్ మంత్కి కిतना అంటే ఇట్నా అంటే ఏమైనా ఇట్లా కడదో హోజాతా అన్నాడు. మళ్ళీ ప్లాన్ చేసి పరిగెత్తి అది గిట్ట అచీవ్ చేసిన. అట్లా చేస్తూ 3 నెలలు డైరెక్టర్ అయిపోయినాం. అంటే నేను వచ్చింది, మనం ఎప్పుడు కానీ గోల్ పెట్టుకోకుండా పని చేస్తే తొందరగా సక్సెస్ కాము. ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఒక టార్గెట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇంత నాలెడ్జ్ మనం తీసుకున్నాం కాబట్టి దీన్ని మీరు ఒక గోల్లో పెట్టండి. ప్రతి నెల ఇంత ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతిరోజు ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోటోను ఒక వీడియో గ్రూప్లో వెయ్యండి. మీ మూమెంటమే, మీ సెల్ఫ్ మూమెంటమే బిజినెస్లో చాలా పెద్ద మూమెంటం తెస్తుంది. నా టీంలో అందరు చేయాలి, నేను మాత్రం చేయను అంటే కనుక మీరు చేస్తున్న మీ టీంకి తెలియదు కదా మీరు ఏం చేస్తున్నారు అన్నది. సో ఇక్కడ చేయడమే కాదు, చూపించడం గిట్ట ఇంపార్టెంట్. నేను పని చేస్తున్నాను ఓకే, కానీ నేను పని చేస్తున్నాను చూపించినప్పుడు కింది వాళ్ళకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఫైర్ వస్తుంది, క్లియర్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. సో కాబట్టి మూమెంటం మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మా టీంలో మూమెంటం లేదు, మా అప్లైన్ మూమెంటం క్రియేట్ చేయట్లేదు, మా డౌన్లైన్ కాదు. ముందు మనం రావాలి మూమెంటంలో. నేను స్టార్ట్ చేయాలి, నాతోనే మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద డిపెండ్ అయ్యే బిజినెస్ కాదు, ఇది సెల్ఫ్ బిజినెస్, మన బిజినెస్. సో కాబట్టి మూమెంటంలోకి రండి. మ్యాసివ్ యాక్షన్ చేయండి. ఎఫ్ఆర్యూకి ఎక్కువ మంది ఇంకా ప్రమోట్ చేసుకోండి. ఎవరిని బాగా ఇబ్బంది అయితే పెట్టకండి, వాళ్ళకి చెప్పండి. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకు వచ్చే వాళ్ళు వాళ్ళ టీంని తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇటు వస్తారు. ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ టైం వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళకి ఎఫ్ఆర్యూ గురించి తెలుసు కాబట్టి. కొత్త వాళ్ళని మాత్రం ఎక్కువ మంది తీసుకురండి ఎవరైతే డిసైడ్ అయ్యారో. తొందరగా మీ సక్సెస్, మీ గ్రోత్, మీ చెక్ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు సలీం జీ 2 విషయాలు చెప్పండి. వీళ్ళు ఫీల్డ్ లో పోయేటప్పుడు ఎలా పోతే బాగుంటది? వీళ్ళు ఫీల్డ్ లో పోయేటప్పుడు ఓకేనా, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే చేస్తున్నా. ఓకే, చూడండి, ఫీల్డ్ లో వెళ్తున్నారు, బట్ ఎలా వెళ్ళాలా, ఏం చేయాలా, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. సలీం జీ, ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, ఒక బెల్ట్, ఒక మంచి డ్రెస్అప్ లోకి వచ్చినాక ఇలాంటి ఒక బ్యాగ్ దొరుకుతుంది మనకు బయట 1000-1200. దీంట్లో ఒక ప్రొఫైల్ బుక్, కార్ ప్రొఫైల్ బుక్, ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కొన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాంటిది ఒక బ్యాగ్ ఉంటుంది. దీని లోపల ప్రొడక్ట్ డెమోలు పెట్టుకోవచ్చు మనము. చాలా మంది చిన్న ఇదే బ్యాగ్లలో పెట్టుకొని పోతారు కాబట్టి అట్లా పెట్టుకోవద్దు. ఇగో అల్ట్రా వాష్ దీంట్లోనే ఉంది, లైజాల్ దీంట్లోనే ఉంది, టాయిలెట్ క్లీనర్ దీంట్లోనే ఉంది, అల్ట్రాసార్ దీంట్లోనే ఉంది, ఫ్లాక్సాల్ దీంట్లోనే ఉంది, ఉజాలా దీంట్లోనే ఉంది. ఇవన్నీ ఒక సెటప్ ఉంటుంది. ఈ పక్కన జీబ్లో మనం ఇక్కడ థర్మాకోలు, ఈ ప్లేటు, ఈ థర్మాకోలు, ఇవన్నీ ఇట్లా ఒక సెటప్ ఉంటుంది కాబట్టి ఇదంతా పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 200 నుంచి 250 బ్యాగ్ వస్తుంది. మిగతా ప్రోడక్ట్కి అయితే మనకు టీవీలు వస్తాయి, మీకు తెలుసు. ఇట్లా మీరు ప్లాన్ చెప్పండి పోయినప్పుడు ప్రాపర్గా ఒక ప్రోడక్ట్ ఇట్లా పెట్టుకొని పోతే
ఎదుటి వ్యక్తి 99% మీకు డిసైడ్ అవుతాడు ప్రోడక్ట్ వాడాలా లేదా బిజినెస్ చేయాలా అనేది. కానీ ఏం లేకుండా పేపర్ మీద ప్లాన్ చెప్పేసి టక లక్షలు వస్తాయి ఇక్కడ చూడండు, ఈయన క్యాబ్ డ్రైవర్, ఈయన ఇంజనీరు, ఈయన అది అని చెప్పేస్తే ఆయనకు మీ ముందట ఓకే అన్న కానీ తర్వాత మాత్రం ఇవన్నీ బేకార్ అయింది, మంచిగా అయింది, ఎప్పుడు పోతాడో అని దండం పెడుతున్నాను అలా ఆలోచిస్తాడు. కానీ ఎప్పుడైతే డెమోలు చూస్తాడో అరే ప్రొడక్ట్ బాగున్నాయి, బిజినెస్ పక్కన పెడదాం, వాడుకొని చూద్దాం అంటారు. వాడుకున్న తర్వాత ఊరుకుంటారా? నెక్స్ట్ ఇంకేం బాగున్నాయని చూస్తారు. అన్ని బాగున్నాక మళ్ళీ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి అట్లా వాళ్ళు బిజినెస్లో ముందుకు వస్తారు. ఎట్లయితే నేను వచ్చినాను, ఒక సబ్బు వచ్చింది అరుణది, ఇది వాడినా అంతకుముందు కంప్లీట్గా నెగిటివ్ ఉన్నా, మంచిగా అనిపించింది, అరే బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కుల్కర్ణి సార్ వచ్చినప్పుడు కొంచెం అర్థం చేసుకున్నా మంచిగా ఉంది అని చెప్పి అట్లా మూవ్ అయినా. ఒకవేళ ఆ రోజు అన్నది ఇది ప్రోడక్ట్ ఇవ్వకున్నా కానీ నేను ప్రోడక్ట్ ఫోన్ లేపకపోతుంటేనేమో సెకండ్ టైం. సో కాబట్టి మీరు ప్రోడక్ట్ పెట్టుకొని పోండి, డెమోస్తో పాటు వెళ్ళండి, ప్రాపర్గా వెళ్ళండి, డ్రెస్ కోడ్తో వెళ్ళండి. ఈ మిస్టేక్ చేయకండి. మనము ₹1,00,000 వచ్చినాక చేంజ్ అవుతాను కాదు, ₹1,00,000 వచ్చినాక ఎట్లా ఉంటామో అది ఇప్పుడు చేంజ్ అయితే 1,00,000 వస్తుంది. సో డిసైడ్ కాండి, టైం వేస్ట్ చేయకండి. చాలా మంది లీడర్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఒక గోల్ సెట్ చేసుకొని ప్రాపర్గా మీరు వెళ్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో చాలా మంది మీరు ఆల్రెడీ ఎఫ్ఆర్ఈలో కూడా చూసిర్రు డ్రెస్ కోడ్తో ఎట్లాంటి రిజల్ట్ వచ్చినాయి అనేది. సో థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా అడుగుతారా సార్? ఓకే ఓకే, थोड़ा फीडबैक ले लेंगे. प्रसाद కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటారా ఒక 5-6 మందితో? ఎస్ సార్. ఒక 5 మెంబర్స్ తీసుకోవాలా సార్? అలా 10 అవుతుంది కాబట్టి. ఓకే లీడర్స్ ఒక 5 మెంబర్స్, కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ చేసిన వాళ్ళు స్వీట్ అండ్ షార్ట్గా 1 మినిట్లో రివ్యూ చెప్తాం. విన్నింగ్ టీమ్ రూల్, కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. ఓకే సార్. మహేందర్ సోషలిజం సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిఈపి విన్నింగ్ టీమ్ సార్. ఈ ఎఫ్ఆర్కి మొన్న వచ్చాను. తర్వాత ఆ రోజు డౌన్ లైన్స్ ఇట్లా వేరే వాళ్ళు వస్తామన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎవరో చనిపోయి ఉన్నారు, అందుకే రాలేకపోయిండ్రు. నెక్స్ట్ ఎఫ్ఆర్కి ప్లాన్ చేస్తున్నా సార్. ఇందాకనే చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ జూమ్లో కనెక్ట్ అయ్యిండు. ఇటు నిన్న జూమ్ ఇన్న ఎఫ్ఆర్యు మీటింగ్ ఇన్న సిడీస్ జర ఇన్న తర్వాత ఇన్స్పైర్ అయ్యిండు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాను సార్. సార్ మీరు ఎంతమందితో నెక్స్ట్ ఎఫ్ఆర్యూ వస్తున్నారు? 3 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాను సార్. సార్ 3 కాదు, ఇంకా చాలా టైం ఉంది. మోర్ దాన్ 10 చేయండి ఈజీగా. ఓకే ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ రాజలింగం సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నేను ఫస్ట్ ఎఫ్ఐఆర్కు సెకండ్ ఎఫ్ఐఆర్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్, ఇప్పుడు సెకండ్ ఎఫ్ఐఆర్కు రమ్మంటే ఎవరు రాలే. నేను పోయించినాక చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందంటే మేము ఈసారి రావాలి కంపల్సరీ అన్నారా సార్. ఈసారి ఎంతమంది వస్తే అంతమంది తీసుకోవద్దు సార్. చాలా చాలా ఎక్సైట్ అయినా. ఫస్ట్ ఎఫ్ఐఆర్కి ఏం అంత అనిపించలేదు. అదే ఏంటంటే అనుభవం లేదు, అప్పుడే కొత్త కాబట్టి సెకండ్ ఎఫ్ఐఆర్ చాలా ఎక్సలెంట్ చెప్పింది, చాలా సూపర్ ఉంది. మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ చేయాలి. బిజినెస్ అనేది ఓపెన్ పెరిగింది సార్. మళ్ళీ నా టీం వర్క్లు ఎంతమంది తీసుకోతే ఎంతమంది సార్ ఎంతమంది అంటే ఎంతమంది అనకండి సార్, ఒక ఫిగర్ పెట్టుకోండి. 10 మంది, 20 మంది, 30 మంది. మీ మైండ్ ఫస్ట్ ఫిగర్ చెప్తేనే ఆ మైండ్ అంతమందిని తీసుకొస్తుంది. 5 to 10 మెంబర్స్ దాకా తీసుకురావాలనుకుంటారు సార్. ఓకే సార్, మీరు మంచిగా ఒక 20 మెంబర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా 10 కంటే ఎక్కువనే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి సయ్యద్ యూసఫ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు యూసుఫ్ సార్. వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. మొన్న ఫస్ట్ టైం నేను ఎఫ్ఆర్కి వచ్చాను సార్. నేను మా ఫ్యామిలీతో వచ్చాను. మా గోపాల్ సార్ చెప్పారు, వాళ్ళ టీంతో వచ్చాను. చాలా ఎక్సలెంట్ ఉండే సార్. బారీ సార్ స్పీచ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉండే. ఫస్ట్ ఎఫ్ఆర్ డిసైడ్ చేసుకున్నాను సార్, చేస్తే ఈ వెస్టేజ్ చేయాలి, లేకుంటే వేరే 23 years నుండి జాబ్ చేస్తున్నాను సార్. ఒక్క రూపాయి వెనక చేసింది లేదు. ఒక 6 month 1 year లో 1 lakh ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ఈ బిజినెస్ లో చేస్తే ఎలా ఉందో చాలా ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ గారు ఒక 10 members ని తీసుకురావాలని అనుకుంటున్నాను సార్. కమ్ 6 members అయితే రెడీ ఉన్నారు సార్, చేయాలని డిసైడ్ అవుతారు సార్. ఆల్రెడీ 6 రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా 10 మెంబర్స్ పెట్టుకోండి. చేస్తున్నా సార్. మా ఆల్రెడీ ఆ రోజే 2 టికెట్లు బుక్ చేసుకున్నాం సార్, మాది మా ఫ్యామిలీ. ఇంకా ఈ 6 members బుక్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఇంకా ఏదంటే చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ దొరుకుతుంది సార్. అందుకే మళ్ళీ వద్దొద్దు ఇలాంటి సెషన్లన్నీ డిసైడ్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చింది. బ్యాక్ సార్ గ్రేట్ సార్. నెక్స్ట్ లక్ష్మణ్ గుంజీ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. Yes, good morning, Professor. Good morning, all the friends. Good morning, CP. So,
సేమ్ మీ సెషన్ అనేది చాలా చాలా బాగుంది సార్. నేను ఆల్రెడీ ఎఫ్ఆర్యూకి రాకముందు అసలు ఎంటీ మైండ్ తో వచ్చాను. ఎఫ్ఆర్యూ వచ్చినాక నాకు ఒక డిసిషన్ తీసుకున్నాను, చాలా ఎక్సలెంట్ అనిపించింది. సో నేనైతే గట్టిగా నిలబడాలనేది ఒక థాట్ అయితే వచ్చింది సార్. సో నేను ఒక్కనే వచ్చాను ఈసారి. ఇవాళ నేను 2 టికెట్స్ బుక్ చేయడం జరిగింది. సో ఈ గ్యాప్ లో మళ్ళీ నేను కూడా ఒక 5 మెంబర్స్ తోటి రావాలని డిసైడ్ అయ్యాను సార్. ఖచ్చితంగా 5 మెంబర్స్ తీసుకుని వస్తాను. సో నిజంగా చాలా గ్రేట్ సార్. చాలా చాలా మంచి బిజినెస్ ఇది. హోప్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఖచ్చితంగా నేను కనబడతాను, వినబడతాను. లాస్ట్ కి డియూసిడి అయి నేను కూడా సాధించుకుంటాను సార్ నా కళల్ని. సో ఇంత మంచి గ్రేట్ అప్లయన్స్ నిజంగా ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ఎస్ సార్, గ్రేట్ సార్. లీడర్స్ స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడదాం, ఎందుకంటే నైట్ అవుతుంది. రేపు మళ్ళీ మార్నింగ్ మనం ఫీల్డ్ మీద వెళ్ళాలి, ఇంకా ఎఫ్ఆర్యూ ప్రమోషన్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ మనకి ఆంజనేయులు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మీరు చాలా బాగా చెప్పారు సార్ ఇంతకుముందు. ఇప్పుడు ఎఫ్ఆర్కి నేను ఫస్ట్ టైం 10 మెంబర్స్తో వచ్చాను. ఇప్పుడు ఈరోజు 6 మెంబర్స్ టికెట్ బుక్ చేసుకున్నాను కొత్త వాళ్ళతో. ప్లస్ ఇంకో 15 మెంబర్స్తో వస్తున్నాను. ఎందుకంటే ఎంత తొందరగా నేను 6 మంత్స్లో క్రౌన్ కావాలని డ్రీమ్ పెట్టుకున్నాను. ఎంత ఎక్కువ మంది వస్తే అంత సక్సెస్ వస్తుందని నాకు చాలా మైండ్ ఓపెన్ అయింది సార్. మొన్న వైగా చాలా క్లియర్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్యాక్. ఓకే సార్. నెక్స్ట్ కాదం సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ సిపి మంగాల్ లీడర్స్. సార్ ఫస్ట్ టైం ఈసారి వచ్చాను సార్ ఎఫ్ఐఆర్ లో. చాలా మంచిగా అనిపించింది సార్. చాలా నేర్చుకున్నాను సార్ దాంట్లో. స్పెషల్లీ ఎస్పీ బారీల్కి, ఎస్పీ సార్కి, గౌతమ్ బాలి సార్కి ఫోన్లోనే చూసిన. ఈసారి ఎఫ్ఆర్ఈలో మినిమం 10 టార్గెట్ పెట్టుకున్నా సార్. మినిమం మాక్సిమం ఎంతైనా అవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్ సార్. ఓకే సార్, క్లోజ్ చేద్దామా సార్? కంటిన్యూ చేద్దామా? ఇంకొంచెం తీసుకోండి. ఓకే సార్. 10 మంది ఉన్నారు కదా, ఓకే సార్. 10 అయింది కదా. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకి షరీరుద్దీన్ సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. సారీ సార్, మీ పేరు కాదు పలకట్లేదు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మాట్లాడండి. సార్ సౌండ్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఎఫ్ఆర్ఈకి 4 మెంబర్స్ తెచ్చిన ఉంటే సార్, నేను మళ్ళీ అప్పుడప్పుడే నాకు నా వెనకాల వచ్చిన ఫ్రెండ్స్ ఉంటే అప్పుడప్పుడు యాడ్ టికెట్ బుక్ చేసుకున్నా సార్. నేను ఇంకా 45 టైం మళ్ళా ఆటలకి వెళ్ళి 3 టికెట్స్ ఇచ్చేసిన సార్. ఇంకా 3 ఉన్నాయి. నేను ఈసారి 20 మెంబర్స్ తోని వచ్చేద్దామని కసి ఉంది సార్. నేను బ్రోంజ్ డైరెక్టర్ ఉన్నా. నేను ఒక 20 మెంబర్స్ తోని వద్దామని కోరికే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరూ ఆశీర్వాదం ఉంటే వస్తాను కసి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. మీరు అనుకుంటే 20 మెంబర్స్ ఈజీగా తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హనుమంతరావు సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. సార్ ఎవరు మ్యూట్ లో? గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతమైన సెషన్ లో ఉన్నాం సార్. చాలా ప్రముఖులు మాట్లాడినటువంటి ఆ మాటలు చాలా హృదయాలు గుచ్చుకున్నాయి సార్. ప్రసాద్ గారు చెప్పింది అక్కడ ఆ యొక్క ఎఫ్ఆర్యూలో చెప్పబడిన వై అనేది క్లియర్, నాకు ఆల్రెడీ క్లియర్ అయింది సార్. అది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా సార్. వై అనేది నా యొక్క జీవితంలో ఏముందంటే సార్, మా యొక్క కుటుంబంలో ఆర్థిక స్వాతంత్రం తేవడానికి నేను ఒక యుద్ధ సైనికుడిగా నేను పనిచేయాలనుకుంటున్నాను సార్. అది కూడా ఇప్పటి వరకు అనుకున్నంత మాత్రమే ఉన్నది, కానీ ఇప్పుడు యాక్షన్ పార్ట్ లో వచ్చేసాను సార్. ఆల్రెడీ ఎఫ్ఆర్యూ నుండి వచ్చిన తర్వాత 5-6 డెమోలు చేశాను సార్. అది నా యొక్క ఫోన్ లో నేను అక్కడ వీడియో తీసిన వీడియో పెట్టినప్పుడు సార్, చిన్న చిన్న షాట్లు పెట్టినప్పుడు 3-4 జాయిన్ అయ్యారు సార్. దాన్ని బట్టి కూడా నాకు చాలా అర్థమైంది సార్. వాళ్ళకు కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. సలీం సార్ కూడా చెప్పారు సార్, అక్కడ చెప్పబడిన ఏ వ్యక్తి గురించి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక మంచి గొప్ప నాయకులు ఒక్కొక్క విషయం గురించి చెప్పారు. సలీం సార్ చెప్పారు, నాకు ఎవరు చెప్పడానికి కుదరకపోతే ఒక కుక్కకి చెప్పి వస్తా అంటారు కదా, నేను నా ఇంట్లో గోడలకి చెప్పుకుంటాను సార్ ఎవరు దొరకకపోతే. ఇవాళ అదే పని చేసింది సార్ నేను. అట్లనే బారిల్ సార్ చెప్పింది, సప్నా పూరా హోంగే నహీ సప్నా పూరా హో రహే హై అని అన్నట్టుగా నా జీవితంలో విజయం అనేది నా అంటే ఉన్నది. నేను కంపల్సరీ చేస్తాను సార్. ఒక సిపిఎల్ ఇక్కడ మన గాగ్లాపూర్ లో మేడం గారు చెప్పారు, కులకర్ణి మేడం గారు చెప్పారు, ఏమన్నారంటే అనుమానము, అవమానము, తర్వాత స్ట్రగుల్ వస్తాయి అన్నారు. ఈ మూడింటిని జయించేశాను సార్. ఇప్పుడు సన్మానం నా కొరకు ఎదురు చూస్తుంది సార్. దానికోసం నేను రేయింబగలు కష్టపడతాను సార్. నేను కష్టపడేది చెప్పుకోవడానికి కాదు కానీ సార్, అది పని వర్క్ అనేది జరగాలని అనుకుంటున్నాను సార్. ఈ నెలలో కూడా 500 PV కాదు సార్, 1000 PV చేయగలుగుతాను సార్.
థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్ సార్. సార్ మీరు ఈ ఎఫ్ఆర్కి జోన్ ఎంతమందితో వస్తున్నారు? ఎఫ్ఆర్కి 30 మందితో వస్తున్నాను సార్. ఓ ఈ గ్రేట్ ఎఫ్ఆర్కి సార్, గ్రేట్ సార్. ఇంకా సార్ ఆ ఎఫ్ఆర్యు అనేది డైలీ ఉంటే ఇంకా బాగుండదని నేను మరీ మందిరానికి మళ్ళీ వెనక్కిపోయి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. నెక్స్ట్ షామీం బాను మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. गुड मॉर्निंग सर, गुड मॉर्निंग ऑल लीडर्स। मेरा नाम शमीम बानो है, मैं हैदराबाद से बोल रही हूँ। मैं एफआरयू को पहली बार आई, लेकिन वहां पर सीखने के लिए बहुत कुछ मिला। एक से एक तरबियत और अच्छे से अच्छे हमारे को हर चीज बिजनेस नहीं बोल के हर चीज से हमारे को एक दिन में बोलना बोले, 1 से 2 मिनट के लिए बोलना बोलते 3 दिन का मीटिंग जो हुआ, टाइम बस ही नहीं होता, हम बोल भी नहीं सकते उस बारे में। वैसे ट्रेनिंग मिली हमारे को। और क्या है बोले तो वहां पर एक लेडी आके, एक उनके हस्बैंड गुजर जाने के बाद भी उन्होंने बच्चों के वास्ते कर रहे बिजनेस बोल के जो बात बोले ना सर, वहां पर तो मैं तो रोली सर। वहां पे उन्होंने बच्चों के लिए कुछ कर रहे बोल के सब बोल रहे ना, तो वहां पर मैं तो उनको देख के खाली वहीं से रोली मैं स्टेज के पास। तो इतना अच्छा वो सब कर सकते तो हम भी कर सकते सर। और मैं एफआरयू में अगली एफआरयू में एक 10 से 12 का टारगेट रख ली सर। थैंक यू सर, ये मौका देने के लिए शुक्रिया सर। थैंक यू। ఎస్ గ్రేట్ మేడం. నెక్స్ట్ కేఎంఆర్ విన్నింగ్ టీమ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ ఎఫ్ఆర్ఈలో చాలా మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏదో చిన్న జస్ట్ సరదాగా వచ్చి వెళ్ళాను, కానీ సెకండ్ టైం మళ్ళీ మా మేడంతో కలిసి వచ్చాను. ఈసారి ఇన్స్పిరేషన్ ఫైర్ 2 పక్కల నుంచి వచ్చేసింది, మేడం గారు వచ్చేసరికి కూడా. అందువల్ల ఈ ఎస్పి బారల్ సార్ చెప్పినటువంటి లైఫ్ ఆఫ్ సర్వైవల్, సక్సెస్ అండ్ సిగ్నిఫికెంట్, ఈ కాన్సెప్ట్లో థీస్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా టచ్ అయింది సార్. ఇది బాగుంది అనిపించింది. దీని ప్రకారం మనం ముందుకు వెళ్తే కూడా బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళాం. తర్వాత సార్ చెప్పింది ఇంకొక ఇది కూడా టైం మేనేజ్మెంట్ మీద, టైం ఎఫిషియెంట్ సిగ్నిఫికెంట్, అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది సార్. వీటి వల్ల కొంచెం ఇన్స్పిరేషన్ అయింది. దీన్ని మూలంగా చేసుకొని ఇప్పుడు మీటింగ్స్ టు మీటింగ్ అన్న కాన్సెప్ట్లో మేము రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో నసరావుపేటలో మామూలుగా ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ కూడా పెడుతూ ఉన్నాం. దీన్ని కాన్సెప్ట్గా చిలకలూరుపేట నియర్ బై స్టేషన్ ఇంకొక ఊళ్ళో కూడా ఇవాళ నుంచి కొత్తగా మళ్ళీ టీమ్ మీటింగ్స్ స్టార్ట్ చేశాం. ఈరోజు సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా 2-3 ఐడీలు అయిపోయినాయి. అక్కడ ఈ డెమోస్ ఇవ్వటం మూలంగా ఫస్ట్ చెప్తున్నప్పుడు వినిపించుకోలేదు, కాస్త అటు ఇటుగా ఏదో వచ్చాం పోయాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే డెమోస్ చేసామో బయట విడిగా హోమ్ మీటింగ్లో వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఆ డెమోస్ చూడగానే ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయ్యారు. చాలా బాగుంది అనిపించింది, మంచి మొమెంటంలో ఉంది. నెక్స్ట్ ఎఫ్ఆర్ఈకి ఆ రోజు స్పాట్లో ఇమీడియట్గా మొమెంటంలో అక్కడికప్పుడు మా మేడం దీని మీద 6 అక్కడే బుక్ టికెట్లు తీసేసుకున్నాము. ఇంకొక 6 టికెట్లు తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. వాళ్ళతో పాటు ప్రొవైడ్ చేసి మినిమం 10 to 12 మెంబర్స్తో గ్యారంటీగా రావాలన్నది నా కాన్సెప్ట్. వచ్చి తీరుతాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి మా మేడం గారు కూడా మాట్లాడతారు. నమస్తే సార్, నమస్తే ఆల్ లీడర్స్. ఈరోజు చిలకలూరుపేట మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ట్రావెల్లో మామూలుగా మార్నింగ్ 10 to 12 అని పెట్టుకున్నాము. బైక్ మీద వెళ్ళాము. సన్నీ అవ్వడంతో వెళ్ళడం అంత అనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం బాగా, అంటే 2:30కి అలా రిటర్న్ అయ్యాము. హోమ్ మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు నాకు మాత్రం దాస్ సార్ చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది సార్. బాగా ఎండలో మేము ట్రావెల్ చేస్తుంటే దాస్ సారు అదే వాళ్ళ మేడం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఆమెను తీసుకొని అలా వెళ్ళారు. సక్సెస్ ఊరికనే రాలేదు, కష్టపడితేనే వస్తుంది అన్న మాట నాకు గుర్తుకొచ్చింది. సో అంతే స్పిరిట్ తో ఉన్నాము. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇక ఆమె 6 అయింది, అంటే మా షాప్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ షాప్ కి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ షాప్ నుంచి ఇంటికి వచ్చి 6కి వచ్చి ఇక 8 దాకా పడుకుండిపోయాను. అలాగా పడుకున్నాను. తర్వాత 8కి లేచిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చింది, మళ్ళీ రీస్టార్ట్ అని చెప్పి మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. సో స్పిరిట్ అనేది చాలా బాగుంది సార్. మధ్యాహ్నం ఎండ కాస్త పండు వెళ్ళాలనిపించింది సార్ బండి మీద. మేము వీడియో కూడా చేసాము, మా గ్రూప్ లో అప్లోడ్ చేసాము. సో ఇంతే స్పిరిట్ తో మా లీడర్స్ అందరూ కూడా రెడీ అయ్యి మమ్మల్ని మేము అదే స్పిరిట్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, గ్రేట్ మేడం. నెక్స్ట్ వహిదా మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్, వండర్ఫుల్ లీడర్స్. నేను అసలు ఎఫ్ఆర్యూకి వస్తానని నేను అనుకోలేదు సార్. అది మా హస్బెండ్తో రావాలనేది ఎఫ్ఆర్యూకి నా కళ. కాకపోతే నేను కూడా వస్తానో లేదో అని చాలా భయంగా, బట్ ఫైనలీ నేను ఎఫ్ఆర్యూకి వచ్చాను.
అండ్ ఫస్ట్ డే నేను వచ్చాను, సెకండ్ డే మా హస్బెండ్ వచ్చారు. సో మా హస్బెండ్ కొంచెం ఫస్ట్ వద్దు వద్దు అన్నట్లున్నారు. తర్వాత ఎఫ్ఆర్యు ఎఫెక్ట్ ఎలా ఉంది అని అంటే మా హస్బెండ్ అక్కడే కూర్చొని సిఈపి ప్లాన్ కూడా ఎఫ్ఆర్యులో చెప్పారనమాట వేరే వాళ్ళకి. సో నాకు ఇంకా చాలా కాన్ఫిడెంట్ కలిగింది. అండ్ మా హస్బెండ్ ఇప్పుడు ఇమీడియట్ గా మేము అక్కడే ఎఫ్ఆర్యులోనే నాతో పాటు నా టీమ్ లో వాళ్ళకి టోటల్ గా 12 టికెట్స్ మేము అక్కడే బుక్ చేసేసాం సార్. సో నెక్స్ట్ టైం మేము ఒక 20 మెంబర్స్ ని తీసుకురావాలన్న టార్గెట్ ఉండింది. బట్ ఈ రోజు మార్నింగే చరణ్ సార్ చెప్పారు నాకు, సో మీరు మ్యారేజ్ అయితే ఒక 200 పీపుల్ ని అక్క చెల్లి తమ్మి అని అందరిని పిలవరా, సో టార్గెట్ సోచ్ బిగ్ రఖనా అని చెప్పారు. సో ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను 200 పీపుల్ అయితే నేను డెఫినెట్ గా నేను ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నాను సార్. బట్ 20 తర్వాత ఎంత మంది వచ్చినా అది నా లక్, వాళ్ళ లక్ అని నేను అనుకున్నాను సార్. ఇంకా అది హల్లా బోల్ అనేది నాకు అసలు చెవులో ఇంకా వినిపిస్తూనే ఉంది సార్. నిజంగా పవర్ అనేది సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మేడం. నిజంగా అసలు మీలకి అందరు ఇన్స్పైర్ అవుతే అసలు హాల్ సరిపోదు నిజంగా చెప్పాలంటే. నిజంగా పెళ్లికి అందరినీ 200 మంది పిలుస్తాం, మీటింగ్ ఎందుకు పిలవద్దు? ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ అనిత మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సలీం సార్ అండ్ కుల్కర్ణి సార్. ఎక్సలెంట్ ఎఫ్ఆర్యు అన్నమాట. ఇది అనిత నాది గారు, third మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగుంది సార్, పర్వాలేదు. రికవర్డ్ కదా ఫుల్ గా? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. అది మీకు చాలా మనము బిగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి పరీక్షలు పెడతాడు అనమాట దేవుడు. ఎస్ ఎస్ ఇంకా ఎస్ ఎస్ 8 to బారెల్ సార్ 8 to 11 పెట్టారు. మేము 8 to 12 పెట్టుకున్నాము. అది దానికి చిన్న పరీక్ష అన్నమాట దేవుడు. మళ్ళీ కూడా ఓకే. చేస్తున్నాము బయటికి వెళ్ళి. అది ఛాలెంజెస్ ఉంటాయి మనకి, వాటిని పక్కన పెడితేనే మనం సక్సెస్ తీసుకుంటాము. అప్పుడే సక్సెస్ ది మజా వస్తుంది, మరి రుచి ఉంటుంది మరి అది. ఎస్ సార్, అది స్వీట్ మెమోరీస్ మన స్టోరీలో చెప్పుకోవడానికి ఉంటది కూడా. ఎస్ ఎస్ ఎస్. ఇది మాది థర్డ్ ఎఫ్ఆర్యు సార్. మేము ఎప్పుడు మీటింగ్స్ మిస్ అవ్వము, ఏదైనా 100% రీజన్ ఉంటే. ఫస్ట్ ఎఫ్ఆర్యులో నేను సిల్వర్ డైరెక్టర్ గా వచ్చాను. సెకండ్ ఎఫ్ఆర్యులో నేను మధ్యలోనే డైమండ్ అయి మళ్ళీ స్టార్ కార్ అచీవ్ అయ్యి వచ్చాను. థర్డ్ ఎఫ్ఆర్యులో చూడండి, నేను ఫస్ట్ ఎఫ్ఆర్యు సెకండ్ ఎఫ్ఆర్యులో మీ అందరితో పెద్ద పెద్ద డిసిడీలతో నేను సిగ్నేచర్ తీసుకునేదాన్ని. కానీ ఈసారి సక్సెస్ ప్రొఫైల్లో వచ్చి నేను కొంతమందికి సిగ్నేచర్ ఇస్తే నాకు నిజంగా అసలు ఎక్కడ ఉన్నాను అని అర్థమైంది. ఎక్సలెంట్ మీటింగ్స్ అని మనం అనుకుంటాము, ప్రతిసారి అవే టాపిక్స్ ఉంటాయని, కానీ ఈసారి నిజంగా టీచర్ బారెల్ సార్ది కూడా ఎక్సలెంట్ టీచింగ్ ఉండే. అసలు మనం మాటల్లో చెప్పలేము. ఇందాక ఒక మేడం అన్నట్టు 3 days మనం 1 నిమిషంలో చెప్పాలంటే అది పాసిబుల్ కాదు సార్. మేమైతే ఈసారి 50 మెంబర్స్ కి ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయింది. కొంతమంది సాకులు చెప్తున్నారు, కొంతమంది కొంత అమౌంట్ వేస్తున్నారు. 100%. ఎందుకంటే నేను నెక్స్ట్ ఎఫ్ఆర్కి డిసిడి రికగ్నిషన్ తీసుకుంటున్నాను 100%. వాళ్ళ డిసిడి నేను అవ్వాలి అంటే ఈ ఎఫ్ఆర్కి నేను కనీసం ఒక 100 మందినైనా కూర్చోబెట్టాలి. 100 మందిని అంటే కొంతమంది భయపడొద్దు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మన ఉన్న లెగ్స్ తోని కూడా ప్లాన్ చేసుకొని మనం కొంతమందిని ఎక్స్ట్రా ప్రమోట్ చేస్తే ఆల్మోస్ట్ టీం మొత్తంతో 100 పీపుల్స్ అయిపోతారు. చాలా అమేజింగ్ ఉండే సార్, అసలు మాటల్లో చెప్పలేము. ప్రసాద్ సార్ ఒక 10 స్టెప్ చెప్పారు స్టార్టింగ్ లో. అందులో ఎప్పుడు మనం మీటింగ్స్ అనేసి ప్రమోట్ చేస్తాం, కానీ సార్ విఎల్ఎంఎస్, విఎల్ఎల్ఎస్, బిడబ్ల్యూఎం ఇవన్నీ మీటింగ్స్ మీరు 6 months కంటిన్యూ ట్రైనింగ్స్కి వెళ్తే మీలో ఎంత మార్పు వస్తుంది, మీలో ఎంత మూమెంటం వస్తుంది, మీ చెక్స్ మీ పిన్స్ ఎట్లా చేంజ్ చేస్తాయి అని అన్నారు. మళ్ళీ నేను 5%లో ఎట్లా మీటింగ్స్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు కూడా సేమ్ అట్లానే మళ్ళీ మీటింగ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను. టీంలో కూడా మీటింగ్స్ పెడుతున్నాను. మళ్ళీ మలక్పేటలో కొంచెం మధ్యలో అగ్రికి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చినుండే. హోమ్ మీటింగ్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము. వచ్చిన 5%తో కూడా హోమ్ మీటింగ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. అద్భుతం సార్, అసలు థర్డ్ ఎఫ్ఆర్యు అంటే మా జీవితాన్నే మార్చేసింది. 2 ఎఫ్ఆర్యులు వెళ్ళున్నాం కాబట్టి కార్ అచీవ్మెంట్, ఫారెన్ టూర్స్, 1 lakh ఇన్కమ్, సక్సెస్ ప్రొఫైల్లో రావడము, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాసిబుల్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద వర్క్ సార్. ఎస్, గ్రేట్ మేడం. నెక్స్ట్ ఆనంద్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఎఫ్ఆర్యు గురించి ఎంత చెప్పినా అది తని తీరేది కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది.
3 days సెషన్ లోపల ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా లైఫ్ చేంజింగ్ టర్నింగ్ అన్నట్టు. అది నిజంగా అది మనము ప్రత్యేకంగా దాంట్లో పార్టిసిపేట్ అయితేనే తెలుస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఆర్యూకి నేను ఒక 10 మెంబర్స్తో అటెండ్ అవుతాను. లాస్ట్ ఎఫ్ఆర్యూ నేను ఫ్యామిలీతో వచ్చాను. నెక్స్ట్ ఎఫ్ఆర్యూ 10 మెంబర్స్ అటెండ్ అవుతాను. నెక్స్ట్ ఎఫ్ఆర్యూ లోపల క్రౌన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను సార్. దీనికి సార్ యొక్క హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మన సక్సెస్ఫుల్ లీడర్స్ అన్ని చెప్పినవన్నీ పాటిస్తూ ఖచ్చితంగా సక్సెస్ రూట్ లో ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి, చీకటి అవుతుంది, మనం ఇంకా సెషన్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇంకిద్దరు ఉన్నారు, లాస్ట్ ఇద్దరిని తీసుకొని మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రేవాపట్నం మటన్ సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, టీం సభ్యులకు అందరికి గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. సార్ నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్, జర సంఘంలో ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాను సార్. కానీ వెస్టేజ్ అని నాకు ఇంత గుర్తులేదు. 4 సంవత్సరాల కింద నాకు వెస్టేజ్ గురించి చాలా మంది చెప్పారు, కానీ నేను కూడా ఇంప్రూవ్ కాలేదు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రాక్టీస్ లో మునిగిపోతే ఒక 30 సంవత్సరాలు ప్రాక్టీస్ లో మునిగిపోయినా సార్. ఇంకోటి రోజు నాకు ఇంకోటి కొత్తదనం నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే ఉదయం పోవాలి, రాత్రి 10 గంటలకు నాకు ఇదే ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్ కోసం రాత్రి రావాలి కూర్చున్నప్పుడు. ఈ మధ్యలో మన టీం లీడర్ ఒక ఇద్దరు వచ్చి సార్ మీరు కూడా చేస్తే బాగుంటది, ఎందుకంటే మీకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి, మీరు చేస్తే కూడా బాగుంటుంది అని అట్లా ఒప్పంతో సరే పర్వాలేదు. ఒక 1 మంత్ చేసిన తర్వాత సార్ నాకు హైదరాబాద్ ఎఫ్ఆర్ఈ మీటింగ్ ఉన్నది, మీరు ఒకసారి వస్తారంటే దాంట్లో కొంచెం అవగాహన వస్తుందని చేశారు. ఎఫ్ఆర్ మీటింగ్ ఎట్లా పోవాలి ఏంది, 3 రోజులు ప్రాక్టీస్ క్లోజ్ చేసుకొని పోవాలనుకున్నా. పర్వాలేదు చూద్దాం, ఎందుకంటే వీళ్ళు ఎంతగానో అంటున్నారు. సరే మేడం నాకు పర్వాలేదు, నేను కూడా వచ్చేస్తానని చెప్పి వాళ్ళు ఎంబడి పోయినా. దాంట్లో కూర్చున్న తర్వాత ఎఫ్ఆర్ మన ఎస్పీ బాలి సార్ కూడా చాలా ఎక్సలెంట్ గా ప్లాన్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఒక గుడ్డివాడు కూడా కనీసం అంటే ఇప్పుడు బ్రౌన్స్ డైరెక్టర్ తయారయ్యారు. ఒక మామూలుగా చేసి ఫ్యాక్చర్ ఉన్న తర్వాత ఒక్క పూట భోజనం చేసి రోజు ఒక ప్లాన్ చేసిన తర్వాత మనం అన్నం తినాలి. అది కూడా అన్నం ఒకటి మామిడికాయ కారం పెట్టుకుని అన్నం తినాలి. ఒక రోజు ఒక ప్లాన్ చేయాలి. మనం అంత పట్టుదలతో ఈ రోజు వాళ్ళు ఎక్సలెంట్ గా మన ప్లాన్ చేశారు. నేను ఆర్ఎంపీ డాక్టర్, నా దగ్గర చేతి కింద ఒక కనీసం అంటే రోజు ఒక 50 మంది పేషెంట్లు వస్తారు. నేను చేయకూడదన్న ఉద్దేశంతో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా రోజు ఒక 2-3 ప్లాన్ చేస్తున్నాను. కానీ ఇంకోటి మీటింగ్ ఇంకొక 4-5 రోజులు ఉంటే ఎంతో బాగా అనిపిస్తుంది. అసలు మీటింగ్ లో కూర్చుంటానో లేదా అనిపించింది. ఎందుకంటే రోజంతా ప్రాక్టీస్ లో కూర్చునేవాడిని. 3 రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎట్లా కూర్చుంటాను అనుకున్నాను. ఏదో ఒకసారి చూద్దామని పోయినా పర్వాలేదు. అక్కడ కూర్చున్నంతసేపు ఎట్లా అనిపించింది అంటే మన పెద్దలు కూడా చాలా ఎక్సలెంట్ గా డ్రెస్ కోడ్ ఏ మాదిరిగా ఉండాలి, ఒక డాక్టర్ ఏ మాదిరిగా ఉండాలి, మన బిజినెస్ మ్యాన్ ఏ మాదిరిగా ఉండాలి. మన సలీం సార్ కూడా చెప్తా ఉన్నారు, మనం ఒక సూట్ కేసు మాదిరిగా పెట్టుకొని ఫాక్స్ ఆయిల్ ఒకటి మన డెమో మాత్రం చూపించినప్పుడు మనది ఏంటంటే గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ముందున్న మనిషి కూడా పర్వాలేదన్న ఆ లెక్కతోటి మనకు ప్లాన్ చెప్పిన తర్వాత మనది వింటాడు అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మన సలీం సార్ కూడా 4 రోజులు ట్రైన్ లో పోయిన తర్వాత కూడా కాళ్ళు చేతులన్నీ ఉబ్బిపోయినా కూడా అక్కడ పోయిన తర్వాత చాలా చక్కగా విని ఆయన పట్టు మాత్రం ఇప్పటిదాకా వినపడలేదు. కానీ ఇంకోటి నాకు ఒకటి ఏంటిదంటే సలీం సార్ ఏదైతే కారు కనిపిస్తుందో అటువంటి కార్లో నేను కూడా తిరగాలి అని నాకు ఉద్దేశం ఉన్నది. 2 కాదు 3 సంవత్సరాలు కష్టపడి నేను అది నిలబెట్టుకుంటానని చెబుతున్నాను సార్. ఒకటి ఈ రోజు ఎందుకంటే చేతాము నాకు ఒక కొత్తదనం అనిపిస్తున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాక్టీస్ లో చేసిన తర్వాత కొత్తదనం అనిపించలేదు. ఇంకా 30 సంవత్సరాలు చేస్తున్నా, కానీ ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో చేస్తున్నా. కానీ ఇంకోటి ఉదయం 8 గంటలకు లేచి బయటికి వెళ్ళటం, ఇప్పుడు కనీసం రోజు 5:30కు లేచి మా సలీం సార్ అంటారు పొద్దున 5 గంటలకు లేచి ఫస్ట్ క్లాస్ మనం బ్రీజ్ చేసుకొని మనం ఏదైతే మీటింగ్ లో కూర్చొని జూమ్ మీటింగ్ లో వింటామో నీతోటి 10 మంది ఉంటే వాళ్ళకు కూడా జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయంటారు. సలీం సార్ చెప్పి నేను బాగా నాకు నెత్తికి పట్టినా సార్. సో ఈ రోజు మహాసముద్రం మహాకుంభమేళలో ఎఫ్ఆర్యూ మీటింగ్ పోయిన నుంచి నా జన్మదినం కూడా అయింది సార్. ఇక్కడ నుంచి ఈసారి కూడా ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో కూడా నా తరఫు నుంచి ఒక 4-5 మందిని తీసుకొని వస్తున్నాను, ఇది చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు టైం ఇచ్చినందుకు యాక్టివ్ అవ్వచ్చు సార్. గ్రేట్ సార్. 4-5 మంది వద్దు, ఇంకా చాలా టైం ఉంది మనకి. 10-20 మందిని హ్యాపీగా తీసుకురావచ్చు ట్రై చేస్తే. 2 రోజులకు ఒక్కరి చొప్పున ట్రై చేసినా ఈజీగా 10-15 మంది అయిపోతారు సార్. ఓకే, కొంచెం టార్గెట్ పెంచండి, నెక్స్ట్ ఇయర్ మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ మనకు వచ్చేసి సంజయ్ సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. అయితే ఇక్కడ వచ్చేసి ఎఫ్ఆర్ఏ గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన మీటింగ్ సార్ ఇక్కడ. అయితే నేను వచ్చేసి ఏంటంటే ఎఫ్ఆర్యూకి రాకముందు ఎక్కడన్నా ప్లాన్కి వెళ్ళాలనుకున్నా, ఎవరన్నా కలిసినప్పుడు చెప్పాలనుకున్నా కొంచెం నామూషిగా ఫీల్ అవుతుంది సార్. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఏం చెప్పాలని అర్థం కాకుండా. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తారంటే వాళ్ళకి వెళ్ళి చెప్పేంత సిచ్యువేషన్కి నేను వెళ్ళిపోయినా సార్. ఆటోమేటిక్ ఎవరు కనిపించినా మనకి చెప్దామనే ఆలోచనలోనే ఉన్నాం సార్. చాలా మంచి నాలెడ్జ్ అక్కడ నుంచి మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది సార్. ఈ రోజు
కాబట్టి అద్భుతంగా నేను డ్రీమ్ బిల్డ్ చేస్తున్నాను సార్. ఈ రోజు వచ్చేసి నేను ఈసీఐలో వెళ్ళినాను సార్, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేదు. అయినా సార్ మనకి బారిల్ సార్ చెప్పిండు వేసే ప్రతి అడుగులో ఎంజాయ్ చేయమన్నాడు. కాబట్టి నేను అక్కడ వచ్చేసి డిమోటివేట్ కాకుండా ఎంజాయ్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ లో ఇంటికి వస్తున్నాను సార్. ఈ ఎఫ్ఆర్ఈకి వచ్చేసి నెక్స్ట్ ఎఫ్ఆర్ఈలో 100% ఇక్కడ నుంచి ఒక 10 మందిని తీసుకొస్తాను సార్ నా తరపు నుంచి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే సార్, గ్రేట్. లీడర్స్ నిజంగా విన్నాం కదా, ఒక్కొక్క నంబర్ చూస్తుంటే 10, 20, ఒకరైతే 200. ఓకేనా, మనం కూడా గొప్పగా ఆలోచిద్దాం, ఎక్కువ మందిని తీసుకొద్దాం, గొప్ప లైఫ్ ని జీవిస్తాం. ఓకే సార్, కుల్కర్ణి సార్ క్లోజ్ చేద్దామా సార్? ఎస్ క్లోజ్ చేద్దాం. సార్, ఎండ్ మీరే హోస్ట్ చేస్తున్నాను. సార్. ఎస్ సార్. ఓకే గుడ్ నైట్, విష్ యూ వెల్. ఓకే, నా నెక్స్ట్ మీటింగ్ కి గట్టిగా ప్లాన్ చేయండి. ఓకే, నాకు కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి ఒకసారి. అదే విధంగా ఈ మంత్ ని మర్చిపోకండి. ఎఫ్ఆర్ఈ చక్కర్లో 2 బ్యాలెన్స్ కావాలా, అవునా కాదు? ఈ మంత్ కూడా మధ్యలో ఉన్నాం మనం. మంత్ ని మీ టార్గెట్ పైన క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎఫ్ఆర్ కూడా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం. విష్ యూ వెల్.